నామానికి మహిమ కలుగును గాక. ప్రభునేసు క్రీస్తు నామములో ఈ యొక్క సాయంకాల సమయంలో అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారు కదండి. బాగుండాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుని కొడుకుని ప్రారంభించుకుందాం. కొన్ని ప్రార్థనాసుల కొరకు అందరూ ప్రార్థించండి. శాంతమ్మ గారు బలహీనంగా ఉన్నారు. బలహీనంగా ఉండి మరి ఈరోజు దేవుని సందుకు రాలేకపోయారు. దేవుడు మంచి స్వస్థత ఇచ్చినట్టు ప్రార్థన చేయండి. పుష్పతమ్మ గారికి కూడా బలహీనంగా ఉంది. వారి కొరకు కూడా వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. చాలామంది వాతావరణంలో మార్పును బట్టి మరి జ్వరాలు బలహీనతలు వస్తూ ఉన్నాయి కనుక అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఇంతవరకు వేడిలో ఉండి మళ్ళీ చల్లదనంలోకి వెళ్తూ ఉన్నారు కనుక వాతావరణంలో మార్పును బట్టి సమస్యలు వస్తూ ఉన్నాయి కనుక అందరూ తగిన రీతిగా మరి ముందుకు వెళ్ళాలని తెలియపరుస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. అలాగే పనులు లేని వారి కొరకు ప్రార్థన చేయండి. పనులు లేకుండా చాలామంది ఉన్నారు. మంచి పనులు ప్రభు అనుగ్రహించేలాగా. అలాగే ఐడి రెన్యువల్లో ఉన్న వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. చాలామందికి ఐడి రెన్యువల్ అవ్వక మెసేజ్లు రాక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ప్రయాణమై వస్తున్న వారి కొరకు, వెళ్తున్న వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే నా కుమార్తె కొరకు మరి ముఖ్యంగా ప్రార్థించండి. మెడికల్ రిపోర్ట్లు ఇంకా సబ్మిట్ చేయలేదు. అవి తీసుకెళ్ళి సబ్మిట్ చేసేలాగా త్వరగా మరి దేశం వచ్చేలాగా అందరూ కూడా ప్రార్థించాలని మరి మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఇంటి దగ్గర మా వదిన గారు ఉన్నారు. షుగర్ వల్ల చాలా బలహీనం అయిపోయి మరి ఒక ఆపరేషన్ కూడా చేయాలన్నారు. కాళ్ళకి చాలా గాయమైంది. దయచేసి వారి కొరకు కూడా స్వస్థత కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వ సృష్టికర్త, నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ పునరుద్ధరణ కొడుకులో ఆదివారం దినంలో తండ్రి మరొకసారి నీ సన్నిధిలో నీ పిల్లలుగా మేమందరము చేరి నిన్ను స్తుతించుకోవటానికి, నిన్ను ఆరాధించటానికి, నన్ను కీర్తించటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వచ్చిన పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా రావాల్సిన వారు మార్గ మధ్యలో అనేక మంది ఉన్నారు. వారు కూడా సకాలంలో వచ్చినట్లు మీరు సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా, బలహీనంగా ఉన్నవారి కొరకు ప్రార్థించాం. ఇదిగో వారిని బలపరచండి. నేను ఇదిగో తండ్రి, నేను ప్రభా స్వస్థపరిచే యెహోవాను నేనే అని సెలవిచ్చారు. అందుని బట్టి స్తోత్రాలు. నేను స్వస్థత మీ అందుంది ప్రభా. నేను మీ మాటలో స్వస్థత ఉంది. నేను సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి, ఐడియల్ రెన్యువల్లో ఉన్నవారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఐడియల్ రెన్యువల్ అవ్వటానికి, ఇదిగో ఎన్ఓసీలు పొందుకునేవారు ఎన్ఓసీలు పొందుకోవటానికి నేను మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. యజమానులకి మంచి మనసు హృదయాన్ని అనుగ్రహించండి. స్తోత్రాలయ్యా. పనులు లేకుండా చాలామంది ఉన్నారు ప్రభా. వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో మంచి పనులు అనుగ్రహించండి. స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి ప్రభా, నాయన ప్రయాణమై వస్తున్న వారి కొరకు, వెళ్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రపంచ దేశాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన సహాయం దయచేయండి. ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభునికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఏదైనా ఆహార పద్ధతులు తయారు చేస్తున్న బిడ్డలను బట్టి స్తోత్రాలు. మనం దీవించి ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి, ప్రార్థించి కొడుకుని మేము అసలుకి అప్పగిస్తూ ఉన్నాం. నీ కృపా కనికరం దయాజాలి ఎప్పుడు ఎల్లప్పుడు మాపై, సంఘంపై, సంఘంలో ఉన్న నీ పిల్లలందరిపై, వారి కుటుంబాలపై నుంచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. స్తోత్రాలు. ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయో క్రమంగా మర్యాదకరంగా నీ మహిమార్థమే జరగటానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి, సంఘంలో ఉన్న ప్రతి విధమైనటువంటి సమస్య మీకు తెలుసు ప్రభా. ఆర్థికపరమైన ఇబ్బంది మీకు తెలుసు తండ్రి ప్రభా. సంఘంలో ఉన్న లోట్లన్నీ మీకు తెలుసు ప్రభా. సహాయం దయచేయండి. ఇదిగో ప్రతి ఒక్కరికి మంచి మనసు హృదయాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి, నాయన కంపెనీలో చేస్తున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో డ్యూటీలు మరి సమయాలు మారినాయి ప్రభా. నేను అయినప్పటికీ త్వరగా నేను పనులన్నీ ముగించుకి నీ సందుకు రావడానికి సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా, నాయన ఈ సమయంలో ప్రార్థించి కొడుకుని మీ అస్సలకు అప్పగిస్తూ ఉన్నాం. ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగా ఉండండి. మీ దక్షతలో జరగటానికి సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి, వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో చంద్రపాలని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. సన్నిబాబుని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో బండిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. అన్ని విషయాల్లో మీ కృపను అనుగ్రహించి బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థించి బిడ్డలు మీ అస్తలకు అప్పగిస్తున్నానికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, పాటలు పాడుచున్న వారి నేను వారిని మీ అస్తలకు అప్పగిస్తున్నాం. కోరి బిడ్డలని
మంచి స్వరాలు దయచేయండి. ఏకస్వరంతో అందరూ కూడా గలమెత్తిని నామను స్తుతించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. ఇంకా తండ్రి, కీర్తన భాగం చేసిన వారిలో మీరు ఉండండి. ఇదిగో ప్రార్థిస్తున్న వారిలో మీరు ఉండండి. మరి ముఖ్యంగా నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యం పట్టుకు నిలబడుచున్నాడు ప్రభా. ఏడంతల ఆత్మశక్తితో నింపి కావలసిన మాటలు సంఘానికి నేను బలపరచండి. మాటల ద్వారా ఎదుగు తండ్రి అందరూ ఆదరించబడి మాటల ద్వారా జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ముగింపు మాటలు దీవెన ఆశీర్వాదాలతో మరల మనం తిరిగి వెళ్ళటానికి సహాయం దయచేయండి. ఈసారి మరొకసారి వాతావరణంలో ఉన్న మార్పులను బట్టి ప్రభా, అనేక మంది బిడ్డలు నేను బలహీనం అవుతూ ఉన్నారు తండ్రి ప్రభా. వారిని బలపరచండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. శుక్రవారం ప్రభా, స్త్రీల కొడుకులో అనేక మంది నీ బిడ్డలు వచ్చి నన్ను పాల్గొనడానికి సహాయం దయచేయండి. నేను ఇది అన్ని విషయాల్లో మీ కృపను అనుగ్రహించమని ప్రార్థించి కొడుకుని మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. ఎదుగు తండ్రి, నీ కృపతో నేను ప్రతి ఒక్కరిని నింపి నడిపించమని మరొకసారి జరుగుతున్నటువంటి ఈ కోడికని అంతటిని మీరు దీవించి దీవెనకరంగా నడిపించి ఇదిగో మా ద్వారా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి మేము అడిగిన ప్రార్థన మనవులన్నీ పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. సమయంలో మరి కోయర్ వారు వచ్చి కొద్ది నిమిషాలు పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపరచవలసిందిగా సమయాన్ని వరకు ఇస్తున్నాను. దేవుని మహిమ కలుగును గాక. స్తుతి పాట పాడుకుని ఆయన నామాన్ని కనపడదాం. నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయ తగిన, నిన్ను విడువను ఎడబాయ తగిన నా యేసయ్యా. దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా.
పోలి నేను నడచేదన్, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా. దేని స్తోత్రం. హల్లెలూయా. طبيعي في أي مرتبة لو جيت నడిపించునా నావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమునా నా జన్మ తరింపా. నడిపించునా నావా నా జీవిత తీరమునా నా అపజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుములోచునకు. నా ఆత్మ విరబోయా నా దీక్ష ఫలింపా, నా నామల పాలిడుము నా సేవ చేకొనుము. నడిపించునా నావా
దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కుందామండి. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడదాం. రాజాని సన్నిధిలో నేనున్నానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో నేనున్నానయ్యా,
బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. స్తోత్రం 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 దేవా, పరిశుద్ధుడా గొప్ప దేవా, వందనాలు స్తోత్రాలు స్తుతులు నాయన ప్రభా. మీ బంగారు పాదాలకు లెక్కలేనన్ని కృతజ్ఞతాస్తుతులు నాయన ప్రభా. గడిచిన పునరుద్ధాన దినము నుంచి పునరుద్ధాన దినము వరకు ప్రభా, మీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరిని దాచి కాచి కాపాడినందుకు దేవా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు నాయన ప్రభా. అయా నా తండ్రి, మేము సజీవులుగా నాయన నీ మందిరంలో ఇలాగ నిలవబడి నిన్ను స్తుతించగలుగుచున్నామంటే ప్రభా, అయ్యా నీ కృప, నీ దయ, నీ కనికరము నాయన. అయ్యా నా తండ్రి, నీ కనికరము లేకపోతే నాయన అయ్యా నా తండ్రి ప్రభా మేము ఉండగలమా తండ్రి? అవును దేవా, నీ కృపలో నీ దయలో మమ్మల్ని దాచి కాచి కాపాడుతున్నందుకు కన్న తండ్రి మీకు లెక్కలేనన్ని కృతజ్ఞతాస్తుతులు నాయన. మీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభా, నీ మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నావు నా తండ్రి ప్రభా. అయ్యా ఈ శ్రేష్టమైన సమయాన్ని దేవా మాకిచ్చినందుకు వందనాలు నా తండ్రి ప్రభా. ఇంకా రాని బిడ్డల్ని కృపతో జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభా. అయ్యా మరలా వారం వచ్చుటకు నాయన వారికి మంచి మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా నా తండ్రి మీ వాక్యం సెలవిస్తుంది కదా, ఒంటరి వాడే 1000 మంది అంటున్నావు నాయన. అవును దేవా, మేము ఒంటరిగా ఉండను నాయన, మా పక్షముగా ఉండేది నీవే నా తండ్రి ప్రభా, మా తోడుగా ఉండేది నీవే నా ప్రభా. అయ్యా నా తండ్రి, నిన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటున్నావు తండ్రి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో దేవా నీ పాదాల దగ్గర మొరపెడుచున్నాము దేవా తండ్రి. మా కోట నీవే నా దేవా, మా కొండ నీవే నా దేవా. అయ్యా నిన్ను ఆశ్రయిస్తున్నాము తండ్రి ప్రభా, నీకు మొరపెడుతున్నాము ప్రభా. అయ్యా విరిగి నరిగిన హృదయాన్ని నువ్వు ఆలక్ష్యం చేసే దేవుడవు కాదు నా తండ్రి ప్రభా. నాయన నీ మందిరంలో మొరపెడుతున్న ప్రతి ఒక్క మొరను నాయన మీరు అంగీకరించండి, మీరు ఆలకించండి దేవా. నాయన చిన్న సంఘమా భయపడకన్నావు నా తండ్రి ప్రభా, మా వెనకాల మీరున్నారన్న ధైర్యం నా తండ్రి ప్రభా, మీరు నడిపిస్తారని నమ్మకము నా తండ్రి ప్రభా. ఎవరు చేయి విడిచినా గాని నువ్వు చేయి విడిచే దేవుడవు కాదు నా తండ్రి. ఎవరు మరిచినా గాని నువ్వు మరిచే దేవుడవు నావు కాదు నా తండ్రి ప్రభా. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు నా తండ్రి ప్రభా. అయ్యా ఇంతమందిగా నా తండ్రి ప్రభా నిన్ను నామాన్ని స్తుతిస్తున్నాము నా తండ్రి ప్రభా. ఎక్కడ 2 3 కూడి నీ నామాన్ని స్తుతిస్తున్నారో ఆరాధిస్తున్నారో వారి మధ్యలో నేను ఉన్నాను అని సెలవిచ్చిన దేవుడవు నా తండ్రి ప్రభా. అయ్యా మాతో మీరు ఉన్నారన్న విశ్వాసంతో నా తండ్రి ప్రభా ఈ రాత్రికాల సమయంలో నాయన మొరపెడుచున్నాము తండ్రి, ప్రార్థిస్తున్నాము నా తండ్రి ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కృపతో జ్ఞాపకం చేసుకో
చేసుకోండి నా తండ్రి ప్రభా. అయ్యా వారికి ఉన్న అవసరతలు అక్కర్లు నాయన నీ నామంలో తీర్చండి దేవా. నా తండ్రి పొద్దంతా పని చేసి నాయన ఎంతో ప్రయాసతో నాయన నీ మందిరానికి వచ్చారు నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్క మొరను నాయన నా తండ్రి నీ వద్దకు చేరనివ్వండి నాయన. వారి ప్రార్థనలకు ప్రతిఫలం దయచేయండి తండ్రి. రాని బిడ్డల్ని కృపతో జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభా. యేసయ్యా వందనాలు స్తోత్రాలు నాయన. ఆయన దొరుకు కాలమందే ఆయనను వెతకాలంటున్నావు నా తండ్రి ప్రభా. నాయన నా తండ్రి ప్రభా నిన్ను చూసే నేత్రాలు నాయన, నిన్ను స్తుతించే మనసు మా అందరికి దయచేయండి నా తండ్రి. అయ్యా నా తండ్రి లోకంలో పాపము పెరిగిపోతుంది నా తండ్రి. అపవాది ఎవరిని మృంగుదునా అని గద్దించి సింహము వలె నాయన లోక సంచారము చేయుచున్నాడు నా తండ్రి ప్రభా. అపవాది కోరలకు ఏ బిడ్డ కూడా చిక్కకుండా నాయన అయ్యా నీ పరిశుద్ధాత్మ కంచె కాపుదలను దయచేయండి నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా నాయన నా తండ్రి ప్రభా నీ వైపు చూసి నా తండ్రి ప్రభా నీ సహాయాన్ని ఆశ్రయించే బిడ్డలుగా ఉంచండి తండ్రి ప్రభా. అయ్యా ఇంతవరకు నా తండ్రి ప్రభా మాతో ఉన్నందుకు వందనాలు నా తండ్రి ప్రభా. ఇంకా జరగనై ఉన్న కార్యక్రమం అంతట్లో కూడా నీ కృపను తోడుగా ఉంచమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని చిన్ని ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకొని ప్రార్థనకు ప్రతిఫలం దయచేస్తారని యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు పాటల ద్వారా ఆయన నామాన్ని మహిమపరచాం. ఈ సమయంలో కీర్తన భాగం చదువుకుని ఆయన నామాన్ని కీర్తిద్దాం. అందరు లేచి నిలబడినట్లయితే 38వ దావీదు కీర్తన నిలవేనమ్మ గారు చదువుతారు. దేవాది దేవుడికి వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నయ్య గారికి కూడా వందనాలు. దావీదు కీర్తన 138వ అధ్యాయం 8 వచనాలు ఉన్నాయి. మొత్తం చదువుకుందామండి. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. నీ పరిశుద్ధ స్థలముల తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకు కృతజ్ఞాస్తుతులు నేను చెల్లించుచున్నాను. నేను చెల్లించెదను. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. యెహోవా భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించెదరు. యెహోవా మహాప్రభావము గలవాడివి. వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసెదరు. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. నేను ఆపదలో చిక్కబడి ఉన్నాను. నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువులు కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు. నీ కుడి చెయ్యి నన్ను రక్షించెను. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చెయ్యును. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకము.
చదివించిన వాక్యం దేవుడు దీవించను గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. కీర్తన భాగం చదివిన నీలమైన అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు. ఆఖరి వచనం ఒకసారి మళ్ళీ చదువుదాం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును, యెహోవా నీ కృప నిరంతరం ఉండను, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. దేవునికి మహిమ కలిగిన గాక. ఆయన మన పక్షాన కార్యము సఫలం చేసే దేవుడు. ఆయన మన పక్షాన ఉన్న దేవుడు. అందుకే మొదటి మాటలు దావీదు అంటూ ఉన్నాడు కదా, నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. పూర్ణ హృదయంతో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన మనం చేస్తున్న ప్రతి ప్రయత్నంలో ఆయన తోడుగా ఉండి ఆయన సఫలపరిచే దేవుడు. ఆయన గొప్పవాడు, మహోన్నతుడు. ఆయనకు మాత్రమే మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో దేవుడు చేస్తున్న మేలును బట్టి ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలంటే సాక్ష్యాల ద్వారా ప్రభునామాన్ని మహింపరచండి. ఎవరు లేనట్లయితే దేవుని స్తోత్రం అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. సమయం ఇచ్చిన దాసులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి ఇంటి దగ్గర మా అమ్మగారికి చాలా బలహీనతగా ఉందండి. సాక్ష్యం కాదండి, ప్రార్థన అవసరత అన్నది. చాలా బలహీనతగా అనారోగ్యంగా ఉన్నారు. 4 రోజులు హాస్పిటల్లో ఉన్నారు. మెయిన్ ఏంటంటే ఆవిడ తిండి తినట్లేదండి. అసలు టీ ఎక్కువగా తాగేస్తుందంట, తిండి మానేసింది. అందుకని గుండె చాలా బలహీనతగా ఉన్నది, స్లోగా కొట్టుకుంటుంది, జాగ్రత్త అని చెప్పారంటండి డాక్టర్ గారు. హాస్పిటల్కి వెళ్ళినా సరే హాస్పిటల్లో కూడా ఉండలేకపోతుందండి. చాలా అనారోగ్యంగా ఉంది. అందరూ కూడా సంఘం అందరూ కూడా భారం కలిగి ప్రార్థన చేయండి. అలాగే మా ఇంటి విషయం కూడా ఆ కాగితాలు కూడా మరి అతను లెక్క చేయట్లేదండి. అడిగినా సరే లెక్క చేయట్లేదు. ఆ విషయం కూడా అందరూ కూడా ప్రార్థన చేయండి. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. సంఘ బిడ్డలందరికీ నా వందనాలండి. మా పెద్దక్కకే బాగా ఆరోగ్యం బాగోలేదంటండి. ఇంతకు ముందరే నాకు చెప్పారు. కాళ్ళు చేతులు లాగేసి బాగా బాగోలేదంటండి. మరి సంఘం అంతటా కూడా అయ్యగారు అమ్మగారు అందరూ కూడా సంఘ బిడ్డలు కూడా మా అక్కకి ఆరోగ్యం బాగుండి ఇలా ప్రార్థన చేయమని అడుగుతున్నానండి. హల్లెలూయా. చెప్పబడిన సాక్ష్యాలను బట్టి ప్రభువును మహింపరుస్తూ ఉన్నాను. ప్రార్థించాం ఆల్రెడీ ప్రారంభంలోనే. అనుషమ్మ గారు తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయండి. తల్లిగారికి బాగోలేదని తెలియపరిచారు ఉదయకాల సమయంలో. చాలామంది బలహీనంగా ఉన్నారు, వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ యొక్క సమయంలో ఒక ప్రత్యేకమైన పాట మరి తమ్ముడు సుందర్ వచ్చి పాడవలసిందిగా కోరుచూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. స్నేహితుడా నా స్నేహితుడనా, నా ప్రాణ స్నేహితుడని పడుతున్నాను. స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే
నిజమైన స్నేహితుడా. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెప్పలు కూడా దేవుని ఆరాధిద్దాం, దేవుని ఘనపడతానికి వచ్చాం మనము. స్తోత్రం, హల్లెలూయా. ఎంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు, నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. మరువగలనా నీ స్నేహము, మరచిలనే మనగలనా. మరువగలనా నీ స్నేహము, మరచిలనే మనగలనా. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలు నన్నాదుకునే నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. కన్నీటిలో ఉన్న నన్ను కరుణించి నన్ను పలకరించావు. కన్నీటిలో ఉన్న నన్ను కరుణించి నన్ను పలకరించావు. ఎండిన ఎడారిలో మమత వెల్లువ కురిపించినావు. ఎండిన ఎడారిలో మమత వెల్లువ కురిపించినావు. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలు నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలు నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. అందరూ కూడా శబ్దంగా ఉండండి. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు భవనమ్మ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తలలు ఉంచినట్టు ప్రార్థన చేస్తాం. స్తోత్రం, 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 స్తుతి, స్తుతి, పరిశుద్ధుడా అని స్తోత్రం. నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. ఇది గతించిన పునరుద్ధానం నుండి పునరుద్ధానం వరకు ప్రభా నాయన నీ స్తోత్రాలు ప్రభా. నా తండ్రి ఇదిగో తేజమోడి పెంతుకొస్తు ప్రార్థన మందిర సంఘాన్ని ప్రభా ఎంతగానో కాచి కాపాడిన వందనాలు, స్తోత్రాలు ప్రభా. నా తండ్రి నాయన ఇదిగో ఈ కుటుంబం ప్రభా నాయన నీ కొరకే బలపరచను ప్రభా. నా తండ్రి నాయన ఈరోజైతే ఆయనకి మంది రాలేకపోయారు ప్రభా. ఎందుకైతే రాలేదు సమస్తం ఎరిగిన వాడా నీకు స్తోత్రాలు ప్రభా. ఎంతోమంది బలహీనంగా ఉన్నారు, బలపరచండి అయ్యా నీ స్తోత్రాలు ప్రభా. నాయన నీ స్తుతులు ప్రభా, స్తుతులు ప్రభా. నా తండ్రి నాయన ఇదిగో ప్రభా ఈరోజు ప్రభా మరి ఎంతమంది అయితే నీ సన్నిధికి వచ్చి నేను ఆరాధిస్తున్నారు ప్రభా. నాయన నీ స్తోత్రాలు ప్రభా. ఏమైతే ప్రభా ఏ సమస్యలతో వచ్చారు ప్రభా ఒకసారి దర్శించు ప్రభా. నీ స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలయ్యా నీ స్తుతులు ప్రభా. గొప్ప దేవుడు నాయన, ఆశ్చర్యకరుడు నాయన. నాయన నీ ఆశ్చర్యకార్యములు ప్రభా మా మధ్య జరిగించమని అడుగుచున్నాను ప్రభా. నీ స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. నా తండ్రి ఇగో ప్రభా ఈరోజు నా తండ్రి నీ వాక్యం ప్రభా. నా తండ్రి నాయన ఏమి బోధించబోతున్నావు మాకైతే తెలియదు ప్రభా. నా తండ్రి నాయన నీ స్తోత్రాలు
స్తోత్రాలు ప్రభా నా తండ్రి. నాన్న ఏ బిడ్డను నిలవబెట్టుకుంటున్నావు తండ్రి నాయన, ఆ బిడ్డకి ఏడంత శక్తి బలము దాయిచ్చేయండి ప్రభా నా తండ్రి నాయన. నాయన నీ స్తోత్రాలు ప్రభా, ఆ బిడ్డలో మీరు ఉండండి ప్రభా, బోరగా ఉండండి ప్రభా నా తండ్రి నాయన. నీ స్తోత్రాలు ప్రభా, బిడ్డ వాక్యాన్ని వెదజల్లుతుండగా ప్రభా వినగలిగే మనసు మాకు దాయిచ్చేయండి ప్రభా నా తండ్రి నాయన. నీ స్తోత్రాలు ప్రభా నా తండ్రి నాయన. నీ స్తోత్రాలు ప్రభా, బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి ప్రభా నా తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా నా తండ్రి నాన్న, ఎంతమంది పనులు లేకుండా ఉన్నారు ప్రభా, ప్రతి ఒక్క బిడ్డకి ప్రభా మంచి పనులు దాయిచ్చే నాయన. నీ స్తోత్రాలు ప్రభా. ఎంతోమంది చాలామంది ప్రభా నాయన ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు తండ్రి నాయన. ఒకసారి దర్శించు ప్రభా నా, నీకు దేశాన్ని ఒకసారి దర్శించు ప్రభా నా తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. నీకు అసాధ్యమైంది ఏది ప్రభా నాయన, సమస్తము సాధ్యం అన్న ప్రభా నా తండ్రి నాయన. నీ కార్యము ప్రభా నా తండ్రి ఈ దేశంలో నా తండ్రి జరిగించమని అడుగుచున్నాం ప్రభా నా తండ్రి నాయన. నీ స్తోత్రాలు ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో ప్రభా నాయన మరో సన్నిస్థాన్ని మొరపెడుతున్నాం ప్రభా నాయన. నాయన నన్ను ఏ బిడ్డనైతే నిలబెట్టుకుంటున్నావు తండ్రి నాయన, ఆ బిడ్డ ద్వారా మాతో మాట్లాడు ప్రభా నా తండ్రి. నీ ఆత్మ మా మధ్య ప్రభా సంచరిస్తుండగా ప్రభా నా తండ్రి నాయన, భయము భక్తితో ప్రభా నీ మాటలు వినగలిగటకు సహాయం చేయి ప్రభా నా తండ్రి నాయన. నీ స్తోత్రాలు ప్రభా నా తండ్రి నాయన. నీ దాసుని నోటి నుండి వచ్చిన ప్రతి ఒక్క మాట మాతోనే మాట్లాడుతున్నామని మేము గ్రహించుకున్నట్టుకు సహాయం చేయి ప్రభా నా తండ్రి నాయన. ఇగో ప్రభు దీనురాలు ప్రాణి ప్రభా నా తండ్రి, నా ప్రార్థనలు తప్పులుంటే క్షమించు ప్రభా నా తండ్రి. క్షమించగలిగే దేవుడు అయ్యా నా తండ్రి నాయన. క్షమించు ప్రభా నా తండ్రి నాయన. ఈ చిన్న ప్రార్థన పాదచని చేర్చుకోమని, ప్రార్థనకు ప్రతిఫలం దాయిచ్చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం కన్నా తండ్రి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. అన్నయ్య చంద్రపాల్ గారు మన మధ్యలో ఉన్నారు. 9:30 నిమిషాల వరకు వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. ఈ సమయాన్ని అన్నయ్యకి నేను ఇస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది వచ్చామండి? పాస్టర్ గారితో కలిపి 5 ఇక్కడ, ఈ పక్కనే 20 మంది ఉన్నాం. దేవునికి మహిమ. ఓకే, మనం లెక్కెట్టుకున్నామండి మన ఇద్దరినే. అవును, 20 మాటలు సరిపోతాయి అంటారా? 20 మందికి 20 మాటలు నేర్చుకున్నామా ఈవేళ ఈ రాత్రి కాలంలో? నేను ముందుగానే చెప్పినట్టుగాను ఏదో గొప్ప గొప్ప పెద్ద పెద్ద ప్రసంగాలు మనకి అంత అవసరం కాదు. ఇప్పుడు సహోదరి ప్రార్థన చేసింది, ప్రభా మాతో ఏం మాట్లాడనే ఉన్నావో మాకు సూటిగా మాట్లాడంటుంది. మరి ఆ సూటిగా మాట్లాడినప్పుడు మనం సూటిగా వినాలి కదా. మనం సూటిగా వినలేదు అనుకోండి, అది వినట్లేదు అన్నది మన బాహ్యమైనటువంటి స్వభావంలో తెలిసిపోతుంటుంది. మనం ప్రతి పనిలోనండి క్రైస్తవుడికి ఏది బాగా ఇంపార్టెంట్ అంటే, ఏది బాగా పెట్టండి, ఏది బాగా ఇంపార్టెంట్ అని క్రైస్తవుల్లో గమనించగలుగుతారంటే, క్రైస్తవులను ప్రాముఖ్యమైనటువంటి క్యారెక్టర్ ఒకటి ఉంటుందండి. దాన్నే ఇంగ్లీష్లో థ్యాంక్స్ అమ్మా నా కోసం వెళ్ళారా? ఓకే అండి, ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. క్రైస్తవుల్లో ఒక ప్రాముఖ్యమైన క్యారెక్టర్ అండి. ఓకే, అందరిలాగా వెర్రవీగిపోయే గుణం ఉండదు. అందరిలాగా తిట్టేసే బూతులు లేకపోతే వెర్రి చేష్టలు, ఇష్టానుసారంగా బిహేవ్ చేయటం, లేకపోతే తాగుడు, ఇలాంటి క్రైస్తవులో కనపడదు. కానీ ఒక ప్రాముఖ్యమైనటువంటి క్యారెక్టర్, అందరికీ చూపించగలిగే క్యారెక్టర్, యేసుక్రీస్తు అని సాదృశ్యంగా పెట్టగలిగే క్యారెక్టర్ ఒకటి ఒబీడియన్స్ అన్నది. దాన్ని మనం ఏమనుకుంటామండి? ఏమంటాం? తెలుగులో ఏమంటారు? కుర్రలు కూడా ఉన్నట్టు చదువుకున్న కూడా ఉన్నాం అందరూను. ఒబీడియన్స్ అంటే విధేయత. ఒబీడియన్స్ అన్న మాటకి తెలుగు అర్థం ఏంటి బాబు? చదువుకున్నాం కదా, డిగ్రీ చదువు, ఇక్కడ డిగ్రీ చదువు, అందరూ చదువుతున్నారు. అందరూ ఇప్పుడు ఎంతో కొంత చదువుతూనే ఉన్నాం. కానీ ఇక్కడ మాట్లాడకపోయినా మేడమ్మల దగ్గర మాత్రం ఇంగ్లీష్ సూపర్గా మాట్లాడతాం. నేను మొన్న చూశాను, అన్న నన్ను పనికి తీసుకెళ్ళు, నాకు ఏదైనా అర్థం కాకపోతే చెప్పు అన్నది. కానీ ఆ అమ్మాయే మాట్లాడేస్తుంది సూపర్గా ఇంగ్లీషు. ఓకే, అంటే రాకని కాదు, నేర్చేసుకుంటాం ఆటోమేటిక్గా, అన్నీ వస్తాయి. ఇక్కడ ఒబీడియన్స్ అన్న మాటకి అర్థం ఏంటన్నాను? విధేయత. ఓకే, అన్నిట్లోనూ విధేయత
ఓకే, మన పరిస్థితుల్లోనూ ఇక్కడికి వచ్చి నిలబడ్డాను అని అంటే నా ఇష్టానుసారంగా ఏట్రా అన్నట్టుగా ఈ స్టైల్లో నిలబడితే ఎవరికైనా ఇష్టం ఉంటుందండి? ఈవెన్ మన పిల్లల్ని కూడా ఊరుకోం. మనం పిల్లల్ని కూడా చిన్నప్పటి నుంచే భయభక్తులు అని పెడతాం. మనం భయభక్తులు అసలు మన బైబిల్లోంచే వచ్చిన మాట. అది పిల్లలో దాన్ని కార్యరూపం దాల్చడానికి ప్రయత్నం చేస్తాం, కానీ అది మన దగ్గర మాత్రం కార్యరూపం దాల్చట్లేదు. అది అందుకనే నేను చెప్పే అంశం విధేయత అన్నది కూడా కాదు. నేను యాక్చువల్లీ ఇది ఒక మాదిరి కోసం చెప్తున్నాను. దేవుణ్ణి పొందాలి అని అనుకుంటే, దేవుడు మనకు కావాలి అని అనుకుంటే, యేసు ప్రభు వారిని మన సాదృశ్యంగా పెట్టుకోవాలని అనుకుంటే, క్రైస్తవుడు క్రీస్తుని పోలి నడుచుకోవాలనుకుంటే విధేయత లేకపోతే ఒబీడియన్స్ అన్న మాట గురించి నేను చాలా ఒక పైపెచ్చుగా చెప్తున్నాను తప్ప నా అసలు టాపిక్ ఇది కాదండి. ఇది ఒక సందర్భంలో చెప్పాలనుకుంటున్నాను దీని గురించి. ఒబీడియన్స్ అన్న మాటలో ఇంగ్లీష్లో ఒక చక్కటి సెంటెన్స్ ఒకటి ఏమంటారు, ప్రొవర్బ్స్ అంటారు. అంటే సామెతలు అన్నీ కూడా మనకి దాంట్లో కలిగి ఉన్నటువంటి భావం ఒక మాటలో సెంటెన్స్లో ఉంటుంది. ఒక మాటలో ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్, ఎవరైనా ఫీల్ చేస్తారా? ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్, ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్. ఆఖరి ఒక మాట ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్. ఇంకొక మాట ఉందండి, 3 మాటలు అన్నమాట. ఈ బెటర్ దెన్ సాక్రిఫైస్, బెటర్ దెన్ ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. నీవు దేవుడికంట ఒక బలిని అర్పించకపోయినా పర్వాలేదంట. బలిని పట్టుకెళ్ళి దేవా ఇదిగో నా పాపాలు క్షమించని, అప్పట్లో మన పాత నిబంధన గ్రంథంలో మనకు ఉన్నటువంటి ఆ బలి ఎవరైపోయారండి? ఇప్పుడు మన ప్రభువే ఆ బలియాగంగా మారాడు. కానీ అప్పట్లో మన అందరం కూడా కుటుంబం అవనివ్వండి, సంఘం అవనివ్వండి, మనం వెళ్ళి చేసే పని ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఒక బలి పశువుని తీసుకెళ్ళి ఆ యాజకుడికి ఇచ్చి అక్కడ బలి అర్పించేవాళ్ళం. అంటే బలి ఎంత శ్రేష్టమైందంటే, బలి ఎంత పవిత్రమైందంటే, ఎంత పరిశుద్ధమైందంటే, దేవుడు మన మీదకి వచ్చే శిక్షను ఆ సంవత్సరానికి తప్పించేస్తున్నాడు. అంటే మనం మరణించవలసి ఉండగా ఆ బలి ఇవ్వటం ద్వారా ఒక పశువునో ఒక పక్షినో ఆ దినాల్లో దేవుడు ఎలాగ ఏర్పాటు చేసుకుంటే అలాగా దాన్ని సాక్రిఫైస్ అని అంటాం. సాక్రిఫైస్ అంటే వధించుట, బలి ఇచ్చుట అన్న మాట కోసం అనమాట అండి. అంటే నీ విధేయత చూపించకపోతే నువ్వు ఇచ్చే సాక్రిఫైస్ కూడా నిన్ను రక్షించలేదన్నమాట అండి. అంతటి మాట విధేయతలో ఉందన్నమాట అండి. యేసుక్రీస్తు వారు ఎంతగా విధేయుడయ్యాడంటండి, తన్ను తాను సిలువకు అప్పగించుకున్నంతగా. ఏమని ఉంటుందండి బైబిల్లో? యేసుక్రీస్తు వారి విధేయత ఎంతవరకు ఉంటుందంటే, మన విధేయత ఎంతవరకు ఉంటుందంటే, మన విధేయతగా మనం ఇప్పుడు ఎవరైనా చూశాననుకోండి, నాకు క్రైస్తవుడు అన్నవాడు పద్ధతిలో కనపడకపోతే మనస్తాపం చెందుతాను నేను, కానీ సమయం వచ్చినప్పుడే చెప్పగలగాలి. సమయం వచ్చినప్పుడే నేను ప్రయత్నం చేస్తాను. మనం మాట్లాడే తీరు కానివ్వండి, లేకపోతే పాట పాడే తీరు కానివ్వండి, వాక్యం చదివే తీరు కానివ్వండి, పెద్దలతో మాట్లాడేటప్పుడు కానివ్వండి. ఇప్పుడు మన పిల్లలకి ఏమని నేర్పుతామమ్మా? పాస్టర్ గారు లేకపోతే పెద్దలు ఎవరో పెద్దలు వచ్చారు అనుకోండి, పాస్టర్ గారు వచ్చారు, ఏమని చెప్పమంటామమ్మా? అరే బుజ్జిగా వందనాలు చెప్పరా అయ్యగారు వచ్చారు అంటాడు. ఆడు పరిగెట్టుకొచ్చి ఖచ్చితంగా వందనాలు చెప్పేసి పరిగెట్టుకు వెళ్ళిపోతాడు. అర్థమైందా? కానీ మనం వచ్చేలే పాత్ర కూర్చుంటాడు, ఎక్కడికి వెళ్తాడు ఈయన, మనతోటి ఉంటాడు. ఆ బిహేవియర్ కొంతమంది దగ్గర కనిపెడతారండి. నా మనసు దుఃఖిస్తుందండి, మీరు ఏమనుకోవద్దు. నన్ను చిన్నప్పటి నుంచి ఇంట్లో పెంచిన పెంపకం కూడా అలాంటిదే. ఈరోజు వరకు కూడా నేనేదో గొప్పవాడిని అయిపోయాను కూడా అనుకున్నాను. ఎప్పుడు కూడా చిన్నవాడు మంచి ప్రయోజకుడు అయ్యాడు అనుకోండి, ఎవరి బిడ్డ మంచి ప్రయోజకుడు అయ్యాడు, దైవ సేవకులు నిజాయితీగా దేవుని యొక్క సేవ పరిశుద్ధంగా చేస్తున్నాడు. ఆ బిడ్డకి నమస్కారం చెప్పడంలో నేను ఏమాత్రం సిగ్గుపడను, సందేహించను. ఆ బిడ్డ దగ్గర ఒబీడియంట్గా కూర్చుంటాను, నేను విధేయత చూపిస్తాను అనమాట. ఇది ఒక మంచి మాటగా నేను చెప్పాలని ఎలా ఆశ కలిగింది. అసలు ఇది యాక్చువల్లీ ఫ్రైడే గాను. ఇలాంటివి నేర్చుకున్నప్పుడే, ఈ చిన్న విషయాలు నేర్చుకున్నప్పుడే దేవునికి దగ్గర అవుతాం తప్ప ఏదేదో వాక్యాలు నేర్చుకున్నామా, మోషే ఎక్కడికి వెళ్ళాడు, అరణ్యంలో ఎంతకాలం తిరిగారు, యేసుక్రీస్తు వారు వచ్చి అక్కడ ఎంతకాలం ఉన్నారో, ఆయన ఏమేమి క్రియలు చేశారు అని చెప్పుకుంటూ పోతే కుదరదండి. మనం చేయగలిగింది మాట్లాడుకుంటే మాత్రం, చేయగలిగితే మాత్రం. అందుకనే మీరు వినువారు మాత్రమై ఉండక ఏం చేయాలంటే, వినువారు మాత్రమై ఉండక ఏం చేయాలి? మనం పాటించేలాగా ఉండాలి. అంటే కూర్చుని వెళ్ళిపోవటం కాదు, కానీ మనం చెప్పుకున్న ఒక్క మంచి మాట అయినా సరే. పిల్లోడికి ఒక మాట చెప్పారు మీరు, ఒక మంచి మాట, ఆడు పాటించకపోతే ఆ మాట చెప్పేశాను కదా, ఆడు ఇష్టం చేసుకొని ఆయన వదిలేస్తారా? ఆడు పాటించి తీరాలా పిల్లోడు.
ఖచ్చితంగా కదా. ఒరే బాబు అక్కడ అది పెట్టిన గ్లాసే, అది ముట్టుకోవద్దు, ఓకే, ముట్టుకుంటే అది పడిపోయి పగిలిపోతుంది కాబట్టి దాన్ని నువ్వు టచ్ చేయొద్దు, అటువైపు వెళ్ళొద్దు అని అంటాం. మ్యాక్సిమము వాడు కూడా అటువైపు వెళ్ళకుండానే ప్రయత్నం చేస్తాడు, కానీ బై మిస్టేక్ని వెళ్ళిపోతాడు వాడు. వెళ్ళిపోయి దాన్ని చెయ్యి తగిలేసింది, పడిపోయింది. అప్పుడు మనం ఏం చేస్తాం, వాడిని చావగొట్టేద్దాం, వీపు మనం మొత్తం అయిపోతుంది. కానీ మనం చేస్తే అలాంటి తప్పులు మనకెవరు కొట్టాలి? దేవుడే కొడతాడు. ఆ విషయాన్ని గ్రహించుకోలేకపోతున్నాం మనం. ఓకే, ఈవేళ మనకి నేను కూడా పెద్దగా ఏమి చెప్పడానికి కాదు, కానీ చెప్పుకున్న మాట మన జీవితంలో నెరవేరుతుందా, లేకపోతే మనం చేయగలిగే విషయాలు మన బైబిల్లో యేసుక్రీస్తు వారి ద్వారా. కానీ ఇప్పుడు పాత నిబంధన గ్రంథం చెప్పుకున్నాం అనుకోండి, దాన్ని మళ్ళీ కనెక్షన్కి కొత్త నిబంధనలోకి వచ్చేయాలమ్మా. నేను ముందు చెప్తానే ఉన్నాను, చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు మీకు ఒక మాట చెప్పాను కదండి, ఏమన్నా సాక్రిఫైస్ అన్నాను అంటే ఏంటన్నాను, బలి ఇవ్వటం కదండి. ఆ బలి పాత నిబంధన గ్రంథంలో బలి ఉంది, బలి ఇవ్వాల్సి వచ్చింది కదా. అది ఖచ్చితంగా మళ్ళీ మనం ఈ న్యూ టెస్టమెంట్ అనగా యేసుక్రీస్తు వారి కొరకైనటువంటి యేసుక్రీస్తు వారు లేకుండా మనకి మనం పాత నిబంధన అంతా కూడా ధర్మశాస్త్రంగానే పరిగణించాలి. అంటే ధర్మశాస్త్రంగానే మనం చూసుకోవాలి దాన్ని, ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం అని అంటాం దాన్ని, అంతే కదమ్మా. అంతే తప్ప మనం పాటించవలసినటువంటి ప్రాముఖ్యమైనది నూతన నిబంధన. యేసుక్రీస్తు వారు మన కొరకు వచ్చి మన కొరకు చేసినటువంటి త్యాగం. ఆయన దేవుడిగా వచ్చాడు, ఓకే, మానవుడిగా నివసించాడు, మళ్ళీ మానవుడిగా మరణించాడు, మానవుడిగా సమాధిలో పెట్టబడ్డాడు, మళ్ళీ 3వ దినాన్ని ఆయన తిరిగి లేపబడ్డాడు. ఇది క్రైస్తవుడికి కావాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఈ బైబిల్ అంతటికి. నేను అందుకనే ఏదైనా సరే ఆ సాక్రిఫైసు ఇక్కడికి వచ్చేటప్పటికి, ఇప్పుడు సాక్రిఫైస్ చేస్తున్నాం మనం, బలిస్తున్నారండి ఎవరైనా, ఏ సంఘంలోనైనా ఎక్కడికైనా బయట కానీ ఎవరైనాను, పోనీ క్యాథలిక్స్ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇప్పుడు బలి ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? దానికి కారణం తెలుసా మీకు కదా? తెలియాలి కదా మనం. ఎందుకు ఇవ్వమ్మా? యేసుప్రభు, హల్లెలూయా, ఒకసారి హల్లెలూయా చెప్పండి అందరూను. యేసుప్రభు వారే ఈ బలి పశువుగా, మాట ఏమని ఉంటుందంటే అమ్మా హెబ్రూలో, ఆయన మన కొరకు యాజకుడుగాను బలి పశువుగాను మన కొరకై ఆరోహణమాయను. ఎవరు? యేసుప్రభు వారు. యేసుప్రభు వారు వచ్చి ఆ బలిచ్చే ఆ యాగం అదంతా కూడా లేకుండా చేసి ఆయనే బలి పశువు అండి. ఆయనే పాస్టర్ గారు, ఆయనే బలి పశువు. ఎంత బాగుంది ఇది, చూసారా? పాస్టర్ గారు ఎప్పుడు కూడా బలి పశువు అయిపోతున్నారండి. వాళ్ళలో త్యాగపూరితమైనటువంటి సేవ ఉంటుందండి. మానసికంగా చనిపోతున్నారు, లేకపోతే మానసికంగా బాధపడిపోతున్నారు. అది మనం గమనించగలుగుతున్నామా? అప్పుడే యేసుప్రభు వారిని మనం దగ్గరికి చేర్చుకున్నట్టు లెక్క. సరే, ఇది బలి గురించినటువంటి మాట అనమాట అండి. ఈవేళ వాక్యం ఒకసారి చూద్దామా? ఈవేళ మనం అనుకున్న వాక్యం ఒకసారి అందరూ బైబిల్ చేయండి. లోకాసు వార్త ఏమా ఒకసారి అందరూ ఒక్కసారి ఈవేళ అనుకున్న వాక్యం చదువుదామా? లోకాసు వార్త 6వ అధ్యాయము 21వ వచనం ఫస్ట్ లైన్ మాత్రమే చదవండి. అంటే మొత్తం అంతా ఒకటే వచనము, ఆ వచనంలో ఫస్ట్ భాగాన్ని మాత్రమే మనం కొంచెం ధ్యానం చేద్దాం. అవునండి, అవును, చాలండి. ఫస్ట్ లైన్ ఏమన్నారు బాబు? ఇప్పుడు ఆకలి గురించున్న మీరు ధన్యులు. ఇది మనం ఈవేళ మాట్లాడుకోవాలనుకున్నది. ఎంతవరకు ఆ విధేయత గురించి ఎందుకు చెప్పాను అని అంటే, మనం కొంచెం ఎప్పుడైనా మన ఈ లోక సందర్భంగా కొంచెం అత్యుత్సాహం ఎక్కువైపోతుంటుంది, మాటలు ఎక్కువైపోతుంటాయి, లేకపోతే అటు ఇటు తిరగటాలు సంఘంలోనూ అది లేదండి. ఎక్కడైనా సరే మీరు మన ఇందులోకి ఎవరైనా వెళ్ళారండి, మన ఏమంటారు క్యాథలిక్స్ దాంట్లోకి, ఎక్కడ వెళ్ళి నిలబడ్డవాడు చిన్న శబ్దం కూడా పిన్నడితే సౌండ్ వస్తుందండి. నేను చాలాసార్లు వెళ్ళాను. వెళ్ళి అక్కడ మోకరించడానికి చిన్న బల్ల వేసి ఉంటుంది కదా, వెళ్ళారమ్మా? ఎంతమంది వెళ్ళారండి ఇందులోకి? వెళ్ళలేదా? వెళ్ళాలి ఒకసారి, అప్పుడప్పుడు సరదాగా వెళ్ళి అక్కడ ఎంత చక్కగా జరుగుతుందో ఆరాధన. అలాగే వెళ్ళి ఈ శబ్దం కూడా రావట్లేదండి, నిజంగా చెప్తున్నాను. మీరు వెళ్ళి చూడండి కావాలండి, నేను అబద్ధం చెప్తాను. అక్కడికి వెళ్ళిన వెంటనే మెదలకుండా ఎవ్వరి కాళ్ళు అక్కడ మోకరించేసి ఎవరి మనసులో వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. అక్కడ వాక్యాలు చదువుతుంటాడు, ధ్యానం చేసుకునే వాళ్ళు ధ్యానం చేసుకుంటారు, చేయలేని వాళ్ళ సంగతి వేరే వదిలేయండి. కానీ డిసొబీడియన్స్ మాత్రం ఉండదు. ఒబీడియన్స్కి వ్యతిరేక పదం ఏంటమ్మా? డిసొబీడియన్స్. విధేయతకు వ్యతిరేక పదం ఏంటి? అవిధేయత.
విధేయత లేనివాడు. మళ్ళీ వెనక్కి వచ్చేసాను నేను ఇందులోకి వెళ్ళకపోతున్నాను. నేను ఇవాళ ఎందుకో కానీ నా మైండ్ అంతా అసలు విధేయతని నేను దాని గురించి చెప్పాలని ఉంది, కానీ నాకు ఎందుకు ఈ టాపిక్ కాదు ఈవేళ అసలు చెప్పవలసింది. వస్తుగా మన సహోదరిని తీసుకుని వస్తూ ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. ఈవేళ ఇలా చెప్తే బాగుంటుందేమో అనుకుంటాను, కానీ దేవుడు ఎలా నడిపిస్తే అలాగే. కానీ ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్యం గురించే మనం మాట్లాడుకుందాం ఈవేళ. దేవుని చిత్తమైన అయితే విధేయత మనం ఎలా చూపితే దేవుని కొరకై బ్రతుకుతున్నట్లు లెక్క, దేవుని కొరకైతే బ్రతుకుతున్నట్లు లెక్క, దేవుని సన్నిధిలో గడపటానికి ఆశకారము అన్నది తర్వాత మాట్లాడుకుందాం. ఈ వేళ మాటకి ఒక్క మాట మళ్ళీ చదువు బాబా, పై లైన్ చాలండి. ఇప్పుడు ఆకలి గోనుచున్న మీరు ధన్యులు. ఎంతమంది ఆకలి అవుతుంది ఇప్పుడు? అంటే ఇప్పుడు అక్కడ రాసి ఉంది కదా, ఇప్పుడు ఆకలి గోనుచున్న మీరు ధన్యులు అన్నాడు. వెంటనే ఇప్పుడు ఎంతమందికి ఆకలి అవుతుంది? నాకు అవుతుందండి. పొద్దున్న తిన్నా, నీకు ఇవాళ పులిహారతో గడిపిపోయింది ఇవాళ జీవితం. నీకు ఆకలి అవుతుందా? పొద్దున్న నుంచి తినలేదమ్మా? ఉపవాసాలు ఉంటున్నావా? ఉండలేదు. అయితే ఇంకా అక్కడ ఆకలి? అది కాదు నేను అనేది. ఇప్పుడు ఆకలి నిజంగా ఎందుకంటే నేను చెప్తున్నానంటే, మనకు చాలా సింపుల్గా ఉంది కదా చక్కగా చదువుకోవటానికి కూడాను. ఈ మొదటి నుంచి పైనుంచి కూడా చదువుకుంటా వస్తే యేసుప్రభు వారు చక్కటి ఉపమానాలు, చక్కటి స్థితులు అన్నీ చెప్తూ ఉన్నారు. చాలా అడ్బడి వస్తూ అవి తెంపుకుని తింటూ ఉన్నారు, ఆహారం తింటూ ఉన్నారు. కానీ ఇక్కడ మాటకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు, కానీ ఈ ధన్యులు అన్న మాట ఇంకో చోట ఎక్కడైనా కనపడుతుందమ్మా? లోక సువార్తలో కాదు, మత్తయి సువార్తలో చెప్తున్నాను కదా. మత్తయి సువార్తలో కనపడుతుంది. 8 ధన్యతలు ఉంటాయి అక్కడ. అందులో ఒక మాట ఉంటుంది అందులో, అది కూడా నేనే చెప్పేస్తాను. 8వ అధ్యాయము 5వ అధ్యాయము 8వ వచనం ఎంత ఉంటుంది? నీతి కొరకు తెలుసు మనకి, కంటుతుంటాయి చాలా వరకు. ఎందుకంటే కీర్తనలో ఈ కంటుతుంటాయి, ఈ ధన్యతల్లో కంటుతుంటాయి. మత్తయి సువార్త ఎవరమ్మా? కానీ నాకు కావాల్సిన మాట నేను అడుగుతున్నాను. ఇప్పుడు మిగతాదంతా చదువుకుని తెలితే మళ్ళీ వెళ్ళిపోతున్నాం పక్కకి. నేనేమన్నా నీతి కొరకు ఆకలి కొనివారు ధన్యులు. ఓకే, ఇది బాగానే ఉంది. ఏమంటారు అంటే, నేను నీతిగా బ్రతకటం కోసం ఇప్పుడు ఎవరైనా మీరు నీతిగా బ్రతుకుతున్నారు, నిజంగా మనం అందరం నీతిగానే బ్రతకాలి. బ్రతికితేనే దేవుని కొరకు బ్రతికినట్లు లెక్క. నీతిగా బ్రతకటం అంటే ఏంటమ్మా? అనీతిగా లేకపోవటం, అవినీతి చేయకపోవటం, అంతే కదా. ఆడి తీసేసుకోవటం, లేకపోతే ఆడిని దోసేయటం, ఆ డబ్బుల్లో నొక్కేయటం, వీడికి మోసం చేయటం, ఆడిని మోసం చేయటం. నీతిగా బ్రతకటం అంటే అదే కదమ్మా. నీతిగా బ్రతకంటే నీతి న్యాయము కలిసి ఉంటాయి. నీతి న్యాయంతో బ్రతకాలి అని ఉంటుంది మనం, అంతే కదా. నీతి తప్పితే మనకి విలువలు తగ్గిపోతాయి, విలువలు ఉండదు మనిషిలోను. కానీ ఆ విలువలు లేకపోయినప్పుడు పర్లేదు. నీతి తప్ప మన లోకమంతా బ్రతుకుతుంది, నీతితో బ్రతకట్లేదు. నీ జేబు కుట్టేస్తాడు, నీ దగ్గర ఉన్న పరచు కుట్టేస్తాడు, నువ్వు దారిలో వెళ్తూ ఉంటావు. ఆడు నీతిమంతుడా? కాదే. అయితే నీతి కొరకు నువ్వు పస్తుంటావు కొన్నిసార్లు. ఏమంటే ఎందుకు నీతి కొరకు పస్తుంటావు అంటే, ఓకే నీకు లేకపోయినా సరే మొన్న చెప్పాను నేను, శత్రువుని కూడా కొన్నిసార్లు ప్రేమిస్తాం మనం. ఎవరో క్రైస్తవులు శత్రువుని ప్రేమించి నువ్వు నీతిమంతురాలు కాబట్టి ఒక మాట కూడా చెప్తానండి. నీతిమంతురాలు వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న సందర్భం దాన్ని చూపిస్తాను. సరే, అది కరెక్ట్ అమ్మా. అక్కడ ఆ విధవరాలు ఎంత నీతిమంతురాలో చూడండి. ఓకే, నాకు ఇచ్చే అంటే తను ఏమంటుందంటే, అయ్యా ఏమనుకోకపోతే నా బిడ్డకు ఒక్క రొట్టెట్టి మేము చనిపోవాలి కదా ఈవేళ, అయినా సరే ఆయన ఏమన్నప్పుడు ఆ నీతిమంతురాలు ఇచ్చేసింది అనమాట అండి. మీకు ఈ పూటకు లేకపోతే ఇంక మీకు సర్వస్వం లేదు, ఏమీ లేదు, అయినా సరే ఏదో కార్యం కొరకు ఇక్కడ చెయ్యాలి, ఒకరిని బ్రతికించాలి అని అన్నప్పుడు మీకున్న సర్వస్వాన్ని ఇచ్చేసారనుకోండి. ఇది నీతి కలిగినటువంటి మన విధానం. ఏదైనా సరే నీతితో మన ఇప్పుడు ఇద్దరు పిల్లలు దెబ్బలాడుకుంటున్నారు, ఎవడు నీతిగా అబద్ధం ఆడకుండా చెప్తున్నాడో వాడిని ఇష్టపడతాం మనం, 2 వాడిని కొడతాము. ఎందుకంటే అరే నీతిగా లేదు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని చెప్పి. అది నీతి అనమాట అండి. అంటే ఈ నీతి కొరకు అనేక మంది చాలా నువ్వు నేనేమనండి నీతిగా బ్రతుకుతున్నాము అని అంటే లోకంలో బ్రతకలేము అన్నది ఒకటి స్పష్టత ఉంది. కానీ బ్రతకగలగాలి. దేవుని కొరకు బ్రతికే వాళ్ళు నీతిమంతుడిగా బ్రతకాలి. ఏమండి, ఎవరో యోబు నీతిమంతుడిగా బ్రతికాడు. ఏమండి, ఎందుకు నీతిమంతుడిగా అని చెప్పగలుగుతున్నాము? సాతాను వచ్చి మనల్ని కష్టాలు పెడుతుంది, మనల్ని ఇబ్బందులు పెడుతుంది, మనకి పనులు లేకుండా చేసేస్తుంది. సాతాను వచ్చి మనకి కొన్నిసార్లు అన్నం లేకుండా చేసేస్తుంది, మనకి ఇంటికాడ కష్టాలు అన్నప్పుడు సహోదరు చెప్తుంది ఇంటికాడ ఇబ్బందుల్లో ఉంటారు, హాస్పిటల్లో ఉంటారు, ఏం చెయ్యాలో తొయ్యదు మనకి. నిజం చెప్తున్నానమ్మా, ఏం తొయ్యట్లేదు అని ఆ లాస్ట్ ఆప్షను మనకు వచ్చినప్పుడు
నిజం చెప్తున్నాను, అక్షరాలు నేను అనుభవించింది. వెంటనే అమ్మా నువ్వు ఒంటరిగా గదిలోకి వెళ్తావో, నువ్వు ఉన్న చోటనే ప్రార్థిస్తావో, ఎక్కడికి మోకాళ్ళు ఉంచుతావో నాకైతే తెలియదు, కానీ నీ మోకాళ్ళుంచి నీ కన్నీళ్ళతోటి దేవుని వేడుకుంటే కార్యం జరగకుండా ఉండనే ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పకుండానమ్మా. నేను అనేక సార్లు చేశాను ఇదే సందర్భం. నా చేతిలో చిల్లు కావలేదు. నేను ఒకరిని అడగటాకే నాకు 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 సిగ్గు, నాకు బాధ, నాకు లేకపోతే ఒకలాంటి ఫీలింగు. ఇప్పుడు ఎవరిని అడుగుతాము, ఎవరన్నా అడిగితే ఏమనుకుంటారో అన్న ఫీలింగ్ తోటి ఉన్న నీవు కానీ నేను కానీ మనం ఏం చేయాలండి? ఇంటికాడ ఉన్న పరిస్థితిని బట్టి, ఇంటికాడ మన బిడ్డ బతుకుతాడో లేదో తెలియదు. మన బిడ్డకి ఎవరు సహాయం చేస్తారు? సహాయం చేయవాడు ఆయనే, సహాయం చేయవాడు ఆయనే, ఆహారం పెట్టేవాడు ఆయనే, డాక్టర్ చేత వైద్యం చేయించేవాడు ఆయనే. నిన్న మనం సాక్ష్యం అంటుంటే ఆ తల్లి అంటండి, విన్నారు చాలామంది, మేము ఎవరో బండిలతో చెప్పుకున్నాం మేము. ఆ తల్లి నా బిడ్డ బతుకుతాడు, దేవుడు బతికిస్తాడు అని చెప్పుతూ ఎప్పుడు మొదలెట్టిందంటే 24 గంటలు, ఆల్మోస్ట్ ఒక రోజు అయిపోతుందంట. నేను మానట్లేదంటే ప్రార్థన, మానట్లేదు. ఆఖరి క్షణం వరకు కూడా ఆమె ప్రార్థన చేసింది. కానీ ఎక్కడో ఒక చోట నుంచి వ్యక్తి వస్తాడు, సాయం చేస్తాడు. ఎవరు ఆ దూత, దేవుడు ఎలా పంపిస్తాడో అన్నది మనకి సమస్యనే కాదు. మన గురి మాత్రం, మన ప్రార్థన మాత్రం, మన మోకాళ్ళ అనుభవం, మన కన్నీటి మాత్రం ఎవరి వైపు ఉండాలి? ఆయన వైపే ఉండాలి. దావీదు గారు కూడా బిడ్డ చనిపోతున్నాడు, ప్రభా బతికించి ప్రభా, నాకు చాలా ఇష్టమైన బిడ్డ అని అంటే దేవుడికి అక్కడ ఇష్టమో లేదా బిడ్డ? దేవుడు చనిపోయాడు. అయినప్పటికీ దేవుడిని దూషించలేదు సమ్మా. దేవుడిని అన్నాడు, ప్రభా ఇది ఇలా జరగవలసి ఉంది కాబట్టి నీవు అలాగే జరిగించావు, అందుకు నీకు స్తోత్రాలు. తెలుసమ్మా, అనేక సార్లు మనం ఇలాంటి ఇబ్బందుల్లో పడుతూ ఉంటాం, ఇలాంటి బాధల్లో పడుతూ ఉంటాం. ఎప్పుడైనా అటు ఇటు పరిగెట్టొద్దు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం చేయొద్దు. నువ్వు చెయ్యి, నీ కార్యం అక్కడ జరుగుతుంది అమ్మాయి. నీ కార్యము ఎక్కడైతే నువ్వు ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తున్నావు. నాకు ఇందులో ఇంకో ప్రాముఖ్యమైనది ఆ మాట నేను తీసేఫ్లో ఉండగా చాలా చాలా విస్తృతంగా మాట్లాడుతుండేవాడిని. అదేంటంటే సమూయేలు అనే భక్తుడు ఉన్నాడు కదండి, ప్రవక్త. సమూయేలు అనే ప్రవక్త ఒక మంచి మాట చెప్తాడండి. నీవు అనేక మంది కొరకు ప్రార్థించిన ఎడలా దేవుడు నీకు రెట్టింపు ఆశీర్వాదాలు నీకు కలుగు చేస్తాడు. ఇప్పుడు నేను నా బిడ్డ అయితే నాకు బాగా బాధ, కానీ నీ బిడ్డ గురించి నాకు అంత బాధ ఉంటుందా? ఉండలేదు. కానీ ఉండి తీరాలి అన్నది నా తాపత్రయం, అన్నది అక్కడ భావం. అంటే నీ బిడ్డను నా బిడ్డగా ఎంచుకుని నేను ఎప్పుడైతే నీ బిడ్డ కొరకు ప్రార్థన చేశానో, నీ బిడ్డ బ్రతికించాలని నేను ఎంత తాపత్రయపడ్డానో అది నా బిడ్డ పట్ల దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కొరకైతే నువ్వు ప్రయాసపడుతున్నావో దేవుడు అంటే 2 ఆశీర్వాదాన్ని మనకిస్తాడంట. నీ కొరకు నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు 2 ఇస్తాడనమాట అండి. నీకు మేలు కలగాలని ఇచ్చాను, నీకు ఇల్లు కావాలని ఇచ్చాను, నాకు 2 ఇల్లు కలగజేస్తాడంటండి దేవుడు. ఏమో అర్థమైందండి. నీకు ఆరోగ్యం పోవాలని ఇస్తాను. నాకు అలా జరిగే సాక్ష్యం ఉంది నాకు. నేను ఏనాడు కూడా నా బిడ్డల కొరకు, నా కుమార్తె విషయంలో ఎస్పెషల్లీ అడుగు కాదండి, ఆలోచన కూడా పెట్టలేదు నా బిడ్డకి పెళ్లి చేయాలన్న సంగతి. దేవుడు తీసుకొచ్చేస్తున్నాడు అంతే అండి. ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడిని? వాళ్ళని తీసుకుని దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చేసాడు. ఆ సన్నిధిలో ఉండి చెప్తున్నాడు ఆయన అండి, మా పాపలు మాంగారు చెప్పాడంట, కానుకలు పడుతుంది మా పాప, ఆ అమ్మాయి నాకు కోళ్ళగా కావాలి, ఎవరమ్మాయి అని అడిగాడు అంటాడు. అంటే దేవుని కార్యాలు అలా ఉంటాయి అన్నమాట అండి. వాళ్ళ అంత కోటేశ్వర్లు, ఐశ్వర్యవంతులు, ఒక్కడే కొడుకు, ఏదైతే మనం మనసులో కోరుకున్నామో నా కుమార్తెకి కొడుకు ఒక్కడే ఉండాలని సాధారణంగా మనకందరికీ ఆ ఆశ అంటూ ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఏదో చిన్న క్లాషులు వస్తాయి, కానీ సర్దుకుపోయే గుణం ఉన్న నయోమి, రూతు లాంటి బిడ్డలు దొరుకుతారా అంటే దొరుకుతారు, అక్కడక్కడ దొరుకుతారు. ఓకే, ఇది ఎక్కడికి వెళ్ళిపోయాం. నేను ఇప్పుడు ఎక్కడి నుంచి ఉన్నామంటే దేవుణ్ణి అడిగే విధానంలో మనం అడగాలన్నమాట అండి. ఇక్కడ నీతి కొరకు మాట్లాడుకుంటూ, నీతి కొరకు నువ్వు ఆకలితో ఉండిపోయావు అనుకోండి, అది నీకు మేలుకరమే. కానీ ఇక్కడ అలాగంటలేదు ఈ మాటలోను. ఏమంటున్నాడు బాబు? ఇప్పుడు ఆకలి గురించున్న మీరు ధన్యులా. నాకు ఆకలి అయిపోతుంది అంటే ఇప్పుడు మీరైతే ఇక్కడ ఆకలి అవుతుందని అడిగితే ఓకే, ఏదైనా ఆహారం పెట్టవచ్చు మీరు. కానీ ఈ ఆకలి అనే మాటకి ఎక్కడ వెళ్ళి అడుక్కోవాలి? బయటికి వెళ్ళాలి మనం, అంతే కదమ్మా.
ఎక్కడికి వెళ్ళి అడగాలి? ఆకలి అవుతుంటేనే. ఆకలి అవుతుంటే ఇక్కడ కూర్చుని బాబు నాకు ఆకలి అయిపోతుంది అంటే ఎవరైనా పట్టుకొచ్చి పెడతారా? కానీ ఎక్కడికి వెళ్తే పెడతారమ్మా? ఆ రోడ్డు మీదకో లేకపోతే ఆ హోటల్ పక్కకో ఈ అడుక్కుని ఆకలి చేసి ఆకలితో బాధపడుతున్న వాళ్ళందరూ ఎక్కడ తిరుగుతూ ఉంటారు? బయట రోడ్ల మీద కానీ లేకపోతే ఎవరైనా జనాలు ఉన్నా కాడ కానీ ఏదైనా ఆహారం పెట్టండి అని అడుగుతారు. కానీ దేవుడు పౌలు గారు చూడండి, లోక గారు చూడండి, ఈ లోకాసు వార్త ఆ లోక గారు ఎంత దేవుడిని చాలా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత దేవుడు అంటే యేసుప్రభు వారి గురించి అంత పట్టుదిట్టంగా ఆయన ప్రతి అడుగు ప్రతి మాట ఆయన తూచిపోకుండా ఏమి తప్పిపోకుండా లోక గారు అంటాడు అంత ఇష్టంగా రాశాడంటండి. అందుకనే పౌలు గారు చాలాసార్లు ఈయన పొగుడుతూ ఉంటాడనమాట అపోస్తుల కార్యాల్లో కూడా. అయితే నేను అనేది ఏంటంటే ఇక్కడ మన ఆకలి ఏ ఆకలి అంటే బయట ఆకలేసి ఆహారం అడుగుతున్నాడే ఆడి ఆకలి కాదు ఇది. ఇది ఏ ఆకలి తెలుసండి? ఇది ఏ ఆకలి తెలుసండి? ఇది దేవుని సన్నిధిలో దేవుని కొరకై బ్రతకాలనే ఆకలి అనమాట అండి. దేవుని కొరకు బ్రతకాలనే ఆకలి. ఈ ఆకలికి ఒక మాట మొట్టమొదటిగా చెప్తాను. ఈ ఆకలి మీకు ఉంది అన్న సంగతి అంటే మీకు ఆకలి ఉంది, ఓకే. ఆ ఆకలిని ఎలా తీర్చుకుంటున్నారో ఏం చేస్తే తీరుతుంది అన్నది ఒక్కసారి కీర్తనలో 42వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి అమ్మా. కీర్తనలో 42 అమ్మా. 42 అది చాలమ్మా, చదువు. అది హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అందరం హల్లెలూయా చెప్తామా ఈ 2వ వచనాన్ని బట్టి. ఈ 2వ వచనం ఒకసారి మళ్ళీ అందరూ చూడండి. ఇప్పుడు మనం అనుకున్న మాట ఏంటంటే ఆకలి కొను మనము, లేకపోతే నువ్వు ఆకలి కొనుగు మీరు అన్నారు, కానీ ఆకలి కొనిన మనం ధన్యులు అంట. ఈ ఆకలి కొని ఉన్నారు కాబట్టే ఈ 2వ వచనం ఏమంటుందండి? దుప్పి నీటి వాగుల కొరకు ఏం ఆశపడుతుంది అంటండి? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది అనమాట అండి. కానీ మన ఆకలి దేనికోసం వస్తుందని 2వ వచనంలో ఏమని రాసి ఉంది? నా ఆకలి నా ప్రాణము దేవుని జీవము గల దేవుని కొరకు తృష్ణ అంటే ఆకలి అయిపోతుంది అనమాట అండి, దాహం అయిపోతుంది. ఇంకా అది చాలండి. ఇప్పుడు మనలో ఎంతోమంది మిస్ అయిపోయారు. ఆకలి కొని ఉన్నారా అంటే లేరు. ఆకలి కొని ఉన్న మనమే ధన్యులము. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఏం చెప్పబడుతుందండి? దేవుని సన్నిధి కోసం, దేవుని సన్నిధికి పరిగెడదామా? ఈవేళ ఎలాగైనా సరే ఆ సహోదరితో పాటు ఇంకో సహోదరు వస్తుందేమో అని 10 నిమిషాలు ఇంకా నేను ఆలోచన చేశాను. ఆవిడ పాప నాకు చెప్తూనే ఉంది, ఆవిడ వస్తుందంట అండి అని మాట వేసింది. సరే ఇద్దరిని తీసుకెళ్ళాలి ఈవేళ ఆశ కలిగి ఉంటాను. కానీ ఆశ కలిగి ఆకలి కలిగి నీకు ఆహారము కొరకై ఆకలి కలిగి ఉన్నావు, నీకు ధన్యత అంటే ఆకలి కలిగి ఉన్నావు కాబట్టే దేని కొరకు వచ్చి దేవుని సన్నిధికి పరుగున వచ్చేసామండి. ఎవరికి ఎన్ని ఇబ్బందులు లేవు. ఆవిడ ఎక్కడి నుంచో నడుచుకుంటూ వచ్చింది, మీరు ఎక్కడి నుంచో పనులు చేసుకుని వచ్చారు, నేను ఎక్కడి నుంచో నాకు రూమ్లో స్నానం చేయడానికి చూడు దొరకదేమని నేను 5 గంటలకే స్నానం చేసి బట్టలు వేసుకుంటానండి. ఇదేంటి ప్రార్థన 8 గంటలకు కదంటే నేను 5 గంటలకు వేసేసుకుంటాను. ఏమో ఏ టైంని వెళ్ళవలసి వస్తే లేకపోతే ఇంకో చోటకి ఎక్కడికైనా వెళ్ళమంటే బ్రదరు మళ్ళీ అక్కడికి వెళ్ళేటప్పటికి లేట్ అయిపోతుందని. ఈ ఆకలి ఇదే మన ఆశ, ఇదే దేవుడు కోరుకుంటాడండి. ఇదే దేవునికి ఇష్టమైన పనులు. మనం ఏదో గొప్పగా బోధలు చేసేది, గొప్పగా మనం ఏదో ప్రభు నీ కోసమే బ్రతుకుతున్నాను, ప్రభు అని ప్రతివాడును పరలోకం చేరడు. కానీ ఆయన కొరకు కొన్ని కార్యాలు మనం తెలియకుండా చేస్తాం. చూసారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఈవేళ మీరు గ్రహించలేదు, అనుకోలేదు నాకు ఈ ఆకలి ఉంటుందని. మీరు మామూలుగా అనుకున్నారు ఇది దేవుడి సన్నిధి కదా, ఈవేళ ఆదివారం కదా వెళ్ళాలని. కాదు. దుప్పికి దీనికంటే బదులు యేసుక్రీస్తు వారు బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీ ఉంది. ఆమెతోటి సూటుగా చెప్తున్నాడు ఆయన, అమ్మా నేను ఇచ్చి నీళ్లు తాగితే ఇంకా అదంతా వదిలేస్తాను. నేను ఆయన మాట చెప్పిన మాట, నేను ఇచ్చి నీళ్లు తాగితే నువ్వెప్పటికీ
అయ్యా ఆ నీళ్ళు నాకు ఎక్కడ దొరుకుతాయి చెప్పరా అని ఎంత మర్యాదగా అడిగిందో తెలుసా అండి. ఆ నీళ్ళు దొరికాయా లేదా ఆవిడకి? దొరికాయి. దొరకబట్టే ఎక్కడికి పరిగెట్టుకెళ్ళింది ఆవిడ? ఓహో మై గాడ్, అదమ్మా ఊర్లోకి పరిగెట్టుకెళ్ళింది. ఏం పాడేసింది? తను తెచ్చిన బిందె ఆడేసింది అక్కడ పడేసి, ఇదిగో జీవాహారమును జీవము గల నీళ్లను ఇచ్చే వ్యక్తిని నేను కనుగొన్నాను రండి అన్నదంతే. అది పరిగెట్టుకెళ్ళింది. అదే దేవుని సన్నిధమ్మా. పరిగెట్టుకొచ్చాము, ఇదే దేవుని సన్నిధమ్మా. ఆపదలు ఉన్నారు, పరిగెట్టుకెళ్ళి వాళ్ళకి ఏదో తగిన సహాయం చేసాం, అదే దేవుని సన్నిధమ్మా. అక్కడ నీకు ఆహారం దొరికింది, అక్కడ నీకు ఆహారం దొరుకుతుంది. కానీ ఈ ఆహారం ఏంటిది? ఈ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఆత్మీయ ఆహారం. ఈ ఆత్మీయ ఆహారం అని నేనే ఆహారాన్ని అని ఎవరు చెప్పారు? 6వ అధ్యాయంలో యోహానులో ఆ మాటలు కూడా చదువుదాం ఒకసారి. 6వ అధ్యాయము 58 కానీ చూడండి ఒకసారి అమ్మ, ఒక మాట చదువుదాం. యేసుక్రీస్తు వారు అంటున్నారు, మనకి మొట్టమొదటి మన బల్లారాధన కార్యక్రమంలో చదువుకుని మనం ఆయన గురించి మాట్లాడుకోవాల్సినటువంటి ఆ మంచి మాట చెప్పండి అమ్మ. ఇంకా కిందకి వెళ్ళామ్మా. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట, నేనే ఈ ఆహారాన్ని, జీవాహారాన్ని, నేనే పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారాన్ని నేనే అని చెప్తున్నారు. ఇంకా కింద మాటల్లో యేసు ప్రభువు వారు చూటుగా చెప్తున్నారు కదా. అంటే అర్థమైందమ్మా, అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే కింద పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆహారాన్ని. అంటే ఇప్పుడు మరి పరలోకం నుంచి మన్నా వచ్చింది కదమ్మా. మరి మన్నా తిన్నవాళ్ళు మళ్ళీ జీవం అంటే చనిపోయి బ్రతికారా? బ్రతకలేదమ్మా. కానీ జీవాహారం అయి ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని మనం ఆహారంగా తీసుకోవాలి. అదే ఆత్మీయ ఆహారం. అంటే యేసుక్రీస్తు వారు జీవాహారం అని అంటున్నారు కదా. యేసుక్రీస్తు వారిని ఎలా తీసుకుంటాము? అందుకని అక్కడ కూడా మాట్లాడుతున్నాయి ఆ శాస్త్రులు వాళ్ళందరూ ఏమంటున్నారు, ఇదేంటి ఈయన నన్ను తినమంటాడేంటి, ఆయన తినమంటాడేంటి, ఆయన ఏమో మనుషుడు కదా, మనుషులు ఎవడైనా తింటాడా, ఇదేంటి దేవదోషణ, ఇదేంటి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన అంటాడు, ఆయన ఎప్పుడు కూడా పరమార్థం పరలోక సంబంధమైంది. ఇప్పుడు ఆహారం అవనండి, నీళ్ళు అడగండి, ఏదైనా సరే అది పరలోక సంబంధమైనటువంటి మాటల గురించే ఆయన మాట్లాడతాడు. అందుకని ఆ జీవాహారాన్ని, ఇప్పుడు జీవజలం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ జీవజలం కూడా ఆయనలో నుండి వచ్చింది. ఆ జీవాహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ జీవాహారం కూడా నేనై ఉన్నాను. ఇది జీవాహారం. నన్ను మీరు తినకపోతే, నా రక్తం తాగకపోతే మీకు ఎక్కడ పాలు లేదు, నాతో పాలు పంపులు లేవు. ఆయనతోటి పాలు పంపులు ఎక్కడ ఉంటాయి? వధువు కానీ మనం ఎక్కడికి వెళ్ళి కలుసుకోవాలి ఆయన్ని. మన ప్రియుడు మన యేసుక్రీస్తు వారు మన కోసం ఆయన త్యాగం చేసి ఆయన అక్కడ ఉంటే అక్కడ కలుసుకోవటానికి వెళ్ళాలి. కాబట్టి ఆయనతో కలిసి ఉండాలి అని అంటే, పాలు పంపులు కావాలి అని అంటే మనకేం కావాలండి? ఆయన శరీరాన్ని, లేకపోతే ఆయన జీవాహారం. ఆయన ఇచ్చే నేనే జీవాహారాన్ని నన్ను మీరు భుజిస్తేనే కానీ. ఆ భుజించటం అన్న దానికి ఏమొచ్చిందమ్మా? అర్థం ఏమొచ్చింది అంటే నేను చనిపోతాను, నన్ను రొట్టిగా మార్చుకుని నన్ను ప్రతిసారి కూడా. ఇప్పుడు సాధారణంగా కొన్నిసార్లు చూడండి అమ్మ, మనం ఎవరో ఒక ఇంట్లో ఉన్నారనుకోండి, మా నాన్నగారు బ్రతుకున్నప్పుడు మా నాన్నగారికి ఇష్టమైంది ఇది చాలా అని చెప్పుకుంటూ ఉంటాం ఇంట్లోను కదా. లేకపోతే మా నాన్నగారికి అదంటే ఇష్టమో ఇదంటే ఇష్టమో అలా ఇలా అని చెప్పుకుంటూ ఉంటాం కదండి. అలాగా దేవుడు మనకు ఆజ్ఞాపించి వెళ్ళింది ఏంటంటే, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి. అంటే నా శరీరం తిన్నట్టు ఎలాగంటే, మీరు నన్ను అనుసరిస్తూ, నా వాక్యాన్ని మీరు అనుసరిస్తూ, నా వాక్య ప్రకారంగా బ్రతుకుతూ, మీరు నా బల్ల మీద పెట్టినటువంటి యాజకుడు తీసుకొచ్చి బల్ల మీద పెడతాడు ఒక రొట్టెను. ఆ రొట్టె గోధుమలతో చేయబడుతుంది. గోధుమల యొక్క సాదృశ్యం ఏంటంటే అమ్మ, గోధుమ ఎందుకు చేయబడుతుంది అంటే, ఆ రొట్టె ఇప్పుడు చెప్పే విధానం తర్వాత చెప్తారు కానీ చిన్న మాటగా చెప్పేస్తున్నాను. గోధుమ అంటండి భూమిలో పడి చావపోయినట్లయితే అది మళ్ళీ తిరిగి మొక్క అవ్వదు. మనిషి ప్రభువారు చనిపోకపోయినట్లయితే మనకి ఈ ఆహారం దొరకదు, ఈ రొట్టె ఆయన దొరకదు. అంటే ఆయన చెప్పిన అర్థంలో ఏంటంటే, మీరు నా వాక్యాన్ని మీరు ధ్యానం చేస్తే, నన్ను మీరు మీ రక్షకుడిగా అంగీకరిస్తే, నేను మరణించిన తర్వాత మీరేం తినాలి? నేను తిరిగి జన్మించానని ఉదాహరణగా మీరు ఈ రొట్టెని తినాలి. ఈ రొట్టెని తింటూ నా సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమైందమ్మా?
మీరు ఈ రొట్టెని తింటూ ఉట్నే మనం తినకూడదమ్మా. ఈ రొట్టె మళ్ళీ ఇది జ్ఞాపకం చేసుకోండి, మనకి ఏదో పెడుతున్నారు అంటే. ఇక్కడ చాలా వరకు కూడా బలలో పాల్గొనే వాళ్ళు తీసుకోండి, అంటే బలలో పాల్గొనే వాళ్ళు అంటే బాప్తిసం తీసుకుని మనం అది మన మారు మనసుకు సాదృశ్యం, అది బాప్తిసం అనేది. అయితే కొంతమంది ఎలాగైనా తీసేసుకుంటున్నారేమో తెలియదు, కానీ ఇది ఎంత పవిత్రమైందంటే, ఎంత పరిశుద్ధమైందంటే, ఇది ఆయన చనిపోయి ఆయన శరీరాన్ని రొట్టిగా మనకిచ్చాడని భావించాలి. ఆయన చేసినటువంటి చనిపోవటానికి గల కారణం ఏంటి? నీ పాపము నా పాపము. ఆయన రక్తము అక్కడ ఆయన నీ కొరకు నా కొరకు రక్తం చిందించాడు కాబట్టి ఆ చిందించిన రక్తాన్ని, ఆయన చనిపోయిన మరణాన్ని, ఆ త్యాగాన్ని, ఆ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే నీకు ఎంతవరకు గుర్తు రావాలంటే అమ్మ, మీరు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో యేసుక్రీస్తు అని కొడతా ఉంటారు కదా, అలాంటి గతంలో పాపం అలాంటి సందర్భాల్లో అలాంటి సీన్లు ఏమీ మనకు కనపడలేదు. కానీ ఒక మంచి వ్యక్తి, ఓకే, మంచి ఇంగ్లీషోడు, వాడు ఆ బైబిల్ బాగా క్షుణ్ణంగా చదివి అలాంటి క్లిప్పింగ్లు తీసి, అంటే అంతకంటే ఘోరంగా యేసుక్రీస్తు వారు హింసించబడ్డారు. కానీ అది జ్ఞాపకం చేసుకున్నా సరే మన గుండెలో దుఃఖం ఆగదు, మన గుండెల నిండా ఉన్నటువంటి బాధ బయటికి పుల్లుగుపోతుంది కన్నీళ్ళ ద్వారా. అలాంటి కన్నీడు వస్తే అది యేసుక్రీస్తు వారిని భుజించినట్లు లెక్కమ్మ. ఇది ఈ రొట్టె ముక్క తినటం ద్వారా నువ్వు యేసుక్రీస్తు వారిని భుజించినట్టు. దేవుని వాక్యమును నువ్వు మొట్టమొదటిగా అనుసరించాలి. దేవుని వాక్యం ఎలా చెప్తూ ఉందో, ఎన్ని మంచి మాటలు చెప్తున్నాయి. నేను ఇందాక మాట చెప్తూ ఉన్నాను, మనం ఆచరించగలిగింది ఖచ్చితంగా ఆచరించి తీరాలి. దేవుని ఆహారము నా మందిరంలో ఉండాలి అని అంటున్నాడు. ఆహారం వేరు. ఇప్పుడు నేను అడిగే ఆహారము, నీకు ఆహారము లేకపోతే నీకు 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 ఈ క్షణంలో నీకు ఆహారం లేదు కాబట్టి నువ్వేం చేయాలంటున్నాడు? నీవు ధన్యురాలు అంటున్నాడు. నీకు ఏ ఆహారం లేదు, ఇహలోక సంబంధమైన ఆహారం లేదు. నీకు ఏ ఆహారం కావాలి? పరలోక సంబంధమైన ఆహారం కావాలి. ఆ పరలోక సంబంధమైన ఆహారాన్ని నేనే ఎవరు చెప్పారంటే ప్రభువారు. అది మరి ఆ ఆహారాన్ని ఆయన మళ్ళీ రొట్టెగా మనం ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అని అంటే, ఆయనే మనకు చెప్పాడు, నేను చనిపోతేనే కానీ మళ్ళీ మీరు నా వల్లే చనిపోతారు ఖచ్చితంగాను. నాకు వల్ల నా వెనక చనిపోయి తిరిగి లేవాలి. మీరు తిరిగి లేవాలి అని అంటే నా వల్లే నా శరీరాన్ని ఈ రూపంలో తినాలి. రూపంలో తినటం అని అంటే వాక్యానుసారంగా బ్రతకటం. ఆ తర్వాతే దీన్ని తెలుసుకుని ప్రభువా నువ్వు చనిపోయిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నా కళ్ళ ముందే కనపడుతున్నాయి పశ్చాత్తాపం. దావీదు గారు పశ్చాత్తాపం మామూలుగా లేదండి. అందుకనే ఒక మాట చెప్తున్నాను ఆఖరిగా. అందుకనే దేవుడు మనల్ని ఊరికనే పుట్టించలేదు. మనం కారణ జన్మం అంది. అంటే మన జన్మకు ఒక కారణం ఉంది. మన జన్మకు ఒక దేవుని ఉద్దేశం ఉంది. దేవుడు నిన్ను ఎందుకో ఉంచాడు. దేవుడు కరోనాలో చనిపోవాలా, డ్రైవింగ్లో యాక్సిడెంట్లో చనిపోవాలా, పనిచేస్తూ చనిపోవాలా, షాక్ కొట్టి చనిపోవాలా, ఏమవ్వాలో నాకు ఆయన తెలియదు. కానీ సజీవ లెక్కలో ఉన్నామా? నీకు ఆకలి గురించి పరిగెట్టుకొచ్చి దేవుని సన్నిధి పరిగెట్టుకుని రావటమే నీ ఆకలి సూచన. నీ ఆకలికి సూచన. నీ ఆకలి ఎక్కడ తీర్చబడుతుంది? దేవుని సన్నిధిలో. దేవుని వాక్యం ద్వారా నీ ఆకలి తీర్చబడుతుంది. దేవుని వాక్యం ద్వారా. ఆ దేవుని వాక్యం ద్వారా నీ ఆకలి, యేసుక్రీస్తు వారు నేను ఆహారంగా నేను వచ్చాను కాబట్టి మనం ఒక రోజున తీసుకుంటూ ఉన్నాం. అందుచేత మనం ఆత్మీయ ఆహారాన్ని తీసుకోవటానికి ఎంతైనా ప్రయాసపడాలి. అంటే సబ్జెక్ట్ చాలా ఉంది, కానీ అంటే ఎన్నో విషయాలు ఉంటాయి. మనకున్న సమయంలో దీన్ని అర్థమయ్యే రీతిలో చెప్పాలన్న ఆశతో చిన్న మాటతోటే నేను ఇక్కడ నేను కుదించేసాను దీన్ని. అందుచేత అంటే నీకు ఎప్పుడైతే దేవుడు అంటే ఇష్టమో, లేకపోతే దేవుని వాక్యం అంటే ఇష్టమో, నువ్వు దేవుని సన్నిధికి దుప్పి వాగునీటికి వెళ్ళినట్టు. 2వ వచనం చదువు బాబు. నువ్వు ఎక్కడికి పరిగెట్టుకుంటూ వస్తావనమ్మా? నీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎంత సమస్య ఉన్నా, నేను అది కదమ్మా నేను అడిగేది. 2వ వచనంలోను ఎక్కడ పరిగెట్టుకుంటూ వస్తాం? మనం దేవుని సన్నిధికి పరిగెట్టుకుంటూ వస్తాం. ఆ మాట చదవండి. దేవుని సన్నిధికి చున్నది అది ఆమేన్ హల్లెలూయా. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేస్తాను? దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలి? ఎప్పుడు నేను ఆయన సన్నిధిని కనపడాలి? ఎప్పుడు ఆయన మాటలు వినాలి? ఎప్పుడు దేవుడు చెప్పే మాటలని ఆయన ఏర్పాటు చేసుకున్న బిడ్డ ద్వారా నేను వినగలగాలి. అది వినటం ద్వారా నీకేమైందమ్మా? జీవాహారం దేవుడు నీలోకి వచ్చేసాడు.
ఆ జీవాహారం, ఆ తృష్ణ, ఆ దుప్పికి ఎలాగైతే నీళ్ళు తాగాలని ఆశ కలిగి ఉంటుందో, ఆ సహోదరు వచ్చినప్పుడు ఇదిగో నువ్వు ఈ నీళ్ళు తాగొద్దు. ఏ నీళ్ళు తాగాలి? నేను ఇచ్చే జీవజలం తాగు. ఆ జీవజలం తాగింది అని అర్థం ఏంటి? దానికి అర్థం ఏంటండి? జీవజలం తాగేస్తుంది అక్కడ ఆవిడ. మీరు ఆత్మీయ ఆహారం తినాలని అర్థం ఏంటంటే దేవుని మాటలు స్పష్టంగా మా గుండెల్లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు నేను చెప్పే మాటలు స్పష్టంగా మీ గుండెల్లోకి వెళ్ళిపోయాయి. ఇది ఆత్మీయ ఆహారం. ఇది దేవుడు యేసు ప్రభువుని ఇచ్చే ఆహారం నీకు నాకు. ఆ తర్వాత దేవునికి ఇష్టంగా బ్రతకాలి మనం. ఆ జీవజాలం ఇచ్చిన వెంటనే ఆవిడ దాని సాదృశ్యం ఎలా కనపడ్డది మనకి? పరిగెత్తుకుంటే వెళ్ళి ఎంతమంది వచ్చారమ్మా? ఊరు వచ్చేసిందంటే ఏకంగా యేసు ప్రభు దగ్గరికి. అది నువ్వు నేను పరిగెట్టుకుంటూ వచ్చేసాం. ఎవరి దగ్గర? ఏ సన్నిధికి? దేవుని సన్నిధికి. హల్లెలూయా! నువ్వు నేను పరిగెట్టుకుంటూ వచ్చేసాం ఈ రాత్రి కాలంలో. దేనికోసం? ఆహారం లేదు. ఆహారం లేని నీవు నేను ధన్యులము. అది ఏ ఆహారం కొరకై పరిగెసుకొచ్చామో ఆ ఆహారం ఈ రాత్రి కాలంలో దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. చక్కని మాటలు ఇంతవరకు విన్నాం. ఒకసారి చదువుదాం మాట అని చెప్పిన మాట. నేనే వచ్చేవారు కదమ్మా. మొదటి మాట చదువు. అన్నయ్య చెప్పారు కదా, ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. చాలా చక్కని మాట ఇది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు. ఆకలి అంటే ఏం ఆకలి అన్నీ చెప్పారు. మనకున్నటువంటి ఆకలి ఏంటంటే ఈ లోకంలో మనం తినే ఆకలి. చాలామందికి తినే ఆకలి కొరకే తెలుసు, కానీ అన్నీ చెప్పిన మాటల్లో ఉన్నటువంటి ప్రాధాన్యమైనటువంటి మాట ఏంటంటే ఆకలి. ఆకలి అంటే ఈ పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్నటువంటి ఆ వాక్యాన్ని మనం భుజించి మన ఆకలిని తీర్చుకోవాలని ప్రభు మాట సెలవిస్తోంది. ఈ పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న మాటలన్నీ కూడా చాలా విలువైనది. మనకి ఆకలి తీరాలి అంటే మనం ఒక పూట భోజనం చేస్తే అది తాత్కాలికంగా తీరే ఆకలి. కానీ పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో ఉన్నటువంటి మాటలని ప్రతిరోజు భుజిస్తూ ఉంటే మనం ఎంత పరచబడుతూ ఉంటాం ఆ మాటల ద్వారా. ఈ మాటలు మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. ఈ మాటల ద్వారా మనం జీవిస్తూ ఉన్నాం, మనం బ్రతుకుతూ ఉన్నాం. అయితే దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా కొరకు నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నదని 42వ కీర్తనలో కోరహ కుమారులు రాసినటువంటి కీర్తన. కోరహ కుమారులు చాలా అద్భుతమైనటువంటి సంభాషణతో కీర్తన భాగాన్ని రాశారు. ఈ 42వ కీర్తనకి మరో 42 కీర్తనలు జోడిస్తే 84వ కీర్తన కూడా కోరహ కుమారులు రాశారు. అందులో కూడా చాలా అద్భుతమైనటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందులో కూడా ఒక మాటను మనం చూసినట్లయితే ఈ 42వ కీర్తనలో మాట్లాడుచు ఉన్నారు కదా, దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. అంత మాత్రమే కాదు, నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది అని వారు అక్కడ రాయటం జరిగింది. 84వ కీర్తనలో కూడా మనం చూసినట్లయితే సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచిల్లుచున్నది. జీవమగల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము, నా అంతరంగం ఆనందంతో అంట కేకలు వేయిచున్నది. సరిపోతుందండి. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే యెహోవా మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నదని వారు ఇక్కడ రాయటం జరిగింది. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము
ఆశపడుచున్నది నా ప్రాణం దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది అని చాలా అద్భుతంగా వారు ఈ యొక్క కీర్తన భాగాలను రాయటం జరిగింది. అంటే మనకున్నటువంటి ఆకలి, మన ఆత్మకున్నటువంటి ఆకలిని తీర్చుకోవాలి అంటే మనం పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో ఉన్న వాక్యాన్ని భుజిస్తే మన ఆత్మలో ఉన్నటువంటి ఆకలిని తీర్చుకునే వారంగా ఉంటాం. ఇక్కడ మనం ఆలోచించాలి, దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచుంది. దుప్పు ఏ విధంగా అయితే నీటి వాగుల కొరకు ఆశపడుతోందో మన ప్రాణం కూడా ఆ విధంగా ఆశపడాలంట. నీటి వాగులు అంటే నీరుకు సాదృశ్యంగా వాక్యము అని మనకు తెలుసు. అయితే నీటి వాగుల కొరకు దుప్పి ఏ విధంగా ఆశపడుతోందో మనం కూడా నీరు అంటే వాక్యం కనుక వాక్యానికి మనం ఆశపడి ఉండాలన్నమాట. వాక్యంపై మన ఆశ నిలపాలి. అయితే పరిశుద్ధమైన గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవ నీ కొరకు నా ప్రాణం ఆశపడుతోందని కోరహ కుమారులు ఏ విధంగా పలుకుతూ ఉన్నారో ఆ నీటి వాగులు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ నీటి వాగులు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన కొరకు మనం ఆశ పెట్టుకుని ఉండాలి. ఆయన మీద మన ఆశ పెట్టుకుని ఉన్నప్పుడు మన ఆశను ఆయన తీర్చేవాడు కనుక మరి చాలా చక్కని మాటలు చెప్పినటువంటి చంద్రపాలని బట్టి నేను ఎంతో ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. ఇంకా నువ్వు పరిశుద్ధమైన గ్రంథాన్ని ధ్యానించండి, అందులో ఉన్న సంగతులని తెలుసుకోండి. విధేయత కొరకు అన్నయ్య మొదట తెలియపరిచారు. ఆ విధేయత అంటేనే చాలా ప్రాముఖ్యమైనది. విధేయత కొరకు చాలా విషయాలు పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్నాయి. దాని కొరకు మాట్లాడాలంటే ఒక గంట కూడా సమయం సరిపోదు. కానీ దేవుని చిత్తమైతే శుక్రవారం దినాన్ని విధేయత కొరకు మనం కొన్ని మాటలని ధ్యానించుకుందాం. స్త్రీలు కూడక, స్త్రీలు ఎవరు లేనట్లయితే ఆ రోజు వాక్యాన్ని నేనే వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. ఎవరైనా ఆశ కలిగిన వాళ్ళు వాక్యం చెప్పాలి అని ఎవరైనా ఉన్నట్లయితే తెలియపరచండి. స్త్రీల కూడుకు కనుక స్త్రీలకు అవకాశం ఇవ్వబడుతుంది. ఎవరు లేని పక్షంలో విధేయత కొరకు అమూల్యమైనటువంటి మాటలను మనం ధ్యానం చేసుకుందాం. అందరు లేచినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అవసరాల కొరకు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. అనుషమ్మ గారు తల్లి గారికి బలహీనంగా ఉందని తెలియపరిచారు, హాస్పిటల్లో ఉన్నారని తెలియపరిచారు. ప్రార్థన చేయండి. తల్లి గారి కొరకు వృద్ధాప్యంలో ఉన్నారు, మంచి స్వస్థతను ప్రభు అనుగ్రహించేలాగా వారి కొరకు ప్రార్థించండి. బలహీనంగా చాలామంది బలహీనంగా ఉన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎవరు కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్లు కానీ చల్లటి వస్తువులు ఎవరు కూడా తీసుకోకండి. ఎందుకంటే వాతావరణం మారుతూ ఉంది. సో ఇటువంటి సమయంలో చక్కని గోరువెచ్చని నీళ్ళు తీసుకోవటం ఆరోగ్యానికి ఎంతో మంచిది కనుక అందరూ కూడా తగిన సూచనలు పాటిస్తూ ముందుకు కొనసాగాలని తెలియపరుస్తున్నాను. జ్వరాలతో, జలుబులతో, దగ్గుతో చాలామంది బాధపడుతూ ఉన్నారు. వారందరికి కూడా ప్రభు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మరలా శుక్రవారం ఎంతమంది అయితే వెనకడుగేస్తూ ఉన్నారో వారందరూ కూడా ప్రభు సన్నిధిలో వచ్చేలాగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మనకి త్వరలో చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమాలు యానివర్సరీ కూడుకుంది. ఇంతవరకు మనం ప్రతి సంవత్సరం కూడా ఎవరో ఒకరి మీద ఆధారపడి మనం ముందుకు వెళ్ళే వాళ్ళం. ఈసారి మనమే అన్ని విధాలా కూడా ఆలోచనతో మనమే అన్ని టీములను ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాం కనుక ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి సమస్యలు లేకుండా యానివర్సరీ కూడుకులు ఘనంగా జరగటానికి ప్రభు కృప చూపులాగా అందరూ కూడా భారం కలిగి ప్రార్థన చేయండి. ఎటువంటి సమస్య దేవుని మందిరంలో రాకూడదు. ఎందుకంటే మన ఆశ ఒకటే, దేవుని మందిరంలో నేను ఎప్పుడు కనబడదనా, దేవుని మందిరంకి నేను ఎప్పుడు వెళ్ళదనా, దేవుని మందిరంలో నేను ఎప్పుడు ప్రార్థించదనా, దేవుని మందిరంలో నేను ఎప్పుడు మోకరించేదనా అన్న ఆలోచనతో మనం ముందుకు కొనసాగాలి. అందరూ కూడా ప్రార్థించండి. మనలో ముఖ్యంగా ఏ కార్యక్రమం అన్నా ఘనంగా జరగాలి అంటే ఐక్యత చాలా ప్రాముఖ్యం. ఐక్యతతో మనం ముందుకు వెళ్తే ఏదైనా విజయాన్ని సాధించగలం. అంత మాత్రమే కాదు, పట్టుదలతో ప్రార్థన చేస్తే ప్రభు ఆ కార్యాన్ని సఫలపరుస్తారు కనుక మనం ఐక్యంగా ముందుకు వెళ్దాం, పట్టుదలతో ప్రార్థన చేద్దాం. దేవుడు ప్రతి విషయంలోని మనం మొర ఆలకించి ఆయన సఫలపరిచే దేవుడు కనుక ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నటువంటి దేవుడు. అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే ఐడియల్ రెన్యువల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి.
అలాగే ఎన్ఓసీలు పొందుకోవాల్సిన బిడ్డలు కొరకు ప్రార్థన చేయండి. పనులు లేకుండా ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయండి. మంచి పనులు ప్రభు అనుగ్రహించేలాగా ప్రతి విషయంలో ఇదిగో కోరహ కుమారులు ఏ విధంగా మాట్లాడుచున్నారో, దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతూ ఉందయ్యా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుతూ ఉందయ్యా అని ఎవరైతే పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిలో కుటుంబ ప్రార్థనలో ఆయన్ని ఆరాధిస్తారో ప్రార్థిస్తారో ఆయన ఆశను తీర్చే దేవుడైన, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడైన, ఆయన ఎప్పుడూ తృప్తిపరిచే దేవుడైన, మన ప్రాణం ఆయన కొరకు తృష్ణగా అనుకునే విధంగా ఉండాలంటే తృష్ణతో మన ప్రాణం ఉండాలి. అటువంటి తృష్ణను ఆయన చూసినప్పుడు ఖచ్చితంగా ఆయన మన ఆశను తీర్చే దేవుడు, నెరవేర్చే దేవుడు కనుక మనం ప్రార్థన చేద్దాం. దుప్పు నీటి వాగుల కొరకు ఎలా ఆశపడిందయ్యా, ఇదిగో ఆ నీటి వాగులు ఎవరో కాదు, నీవే తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి మీ కొరకు మేము ఆశపడుతూ ఉన్నాం తండ్రి. ఇదిగో మిమ్మల్ని మా హృదయంలో చేర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాం ప్రభా. ఇదిగో మీరు మా హృదయంలో నివసించాలని ఆశపడుతూ ఉన్నాం తండ్రి. మీ వాక్యం మాలో నివసించాలని ఆశపడుతూ ఉన్నాం ప్రభా. నీ వాక్యానుసారంగా జీవించాలని ఆశపడుతూ ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా నాయన మీ మాటల ప్రకారంగా మేము జీవించాలని ఆశపడుతూ ఉన్నాం తండ్రి. నేను ఎవరైతే ప్రార్థన చేస్తారో, హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తారో వారికి సమీపంగా ఉండే దేవుడు ఆయన, సమీపంగా ఉండే దేవుడు ఆయన, సమీపంగా ఉండే దేవుడు ఆయన. దొరికి కాలమంది ఆయన వెతకండి, ఆయన దొరికి కాలమంది ఆయన వెతకండి. ఒక రోజు రాబోతూ ఉంది, ఆయన మనం అందరం కూడా ఎదుర్కోవాలి. మధ్యాకాశములు ఆయన ఎదుర్కోవాలి. మధ్యాకాశంలో మనం ఆయన ఎదుర్కోవాలి అంటే వాక్యానుసారమైనటువంటి జీవితం మనలో ఉండాలి. వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించినప్పుడే మనం ఆయనతో కూడా మనం ఎత్తబడే గుంపులో ఉంటాం కనుక ప్రతి విషయంలోనే ఆయనపై ఆశ పెట్టుకుందాం. ఆయన ఆశను తీర్చే దేవుడు కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరి నోళ్ళు తెరిచి ప్రార్థన చేయండి. ఇదిగో నాయన ప్రభా నీ కొరకు ఆశపడుతూ ఉన్నాం తండ్రి. నిత్యం నీ సన్నిధిలో నివసించాలని ఆశపడుతూ ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి మా కుటుంబంలో నాయన మీరు ఉండండి ప్రభా, మా గృహంలో మీరు ఉండండి ప్రభా. ఇదిగో మా బిడ్డలతో తోడుగా ఉండండి ప్రభా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఇదిగో తండ్రి అనేక సమస్యల్లో ఉన్నాం తండ్రి ప్రభా, అనేక ఇబ్బందుల్లో ఉన్నాను తండ్రి ప్రభా, అనేకమైన శోధనలో ఉన్నాను తండ్రి ప్రభా. ఇదిగో నేను శోధన జయించేవారు ధన్యులు అన్నారు ప్రభా. ఇదిగో మాకు వచ్చి ప్రతి శోధన మేము జయించాలని ఆశపడుతూ ఉన్నాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా నాయన దుఃఖపడేవారు ధన్యులు అన్నాం ప్రభా. ఇదిగో మేము దుఃఖంలో ఉన్నామేమో ప్రభా. ఇదిగో మీ వాక్యం సెలవిస్తూ ఉంది ఆశీర్వదించబడతామని ప్రభా. ఇదిగో నేను మేము ఇప్పుడు దుఃఖంలో ఉన్నామేమో సెలవిస్తూ ఉన్నారు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా ఆకలి దప్పులు కొనువారు ధన్యులు అంటున్నారు ప్రభా. తండ్రి ప్రతి విషయంలో మీ వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవించే కృప మాకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో బలహీనంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. స్వస్థని యందు శీఘ్రముగా కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. ఇదిగో అనేక మంది బిడ్డలు బలహీనంగా ఉన్నారు తండ్రి ప్రభా. ఇదిగో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి తండ్రి. స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా నాయన నా కుమార్తె విషయంలో మీరు కార్యం జరిగించండి తండ్రి ప్రభా. ఆశపడుతూ ఉన్నాను తండ్రి ప్రభా. ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరిచే దేవుడు నీవు తండ్రి ప్రభా. ఇదిగో మెడికల్ రిపోర్టులు త్వరగా సబ్మిట్ చేయడానికి సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో ఆ రిపోర్టులన్నీ కూడా నేను సిస్టంలో దొరకడానికి మీరు సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి రేపు దినాన్ని గొప్ప కార్యం మీరు జరిగేస్తారని నమ్మొచ్చు అన్నాను తండ్రి. స్తోత్రం ప్రభా. ఇదిగో నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగానే కార్యం జరుగుతుంది ప్రభా. ఇదిగో నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం, ప్రార్థించి నీ అస్సలకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. ఇదిగో నాయన మీ వల్లనే సహాయం కలుగును ప్రభా. ఇదిగో మీ వల్లనే సహాయం కలుగుతుంది తండ్రి ప్రభా. ఇదిగో మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగానే సహాయం దయచేయండి తండ్రి. స్తోత్రం. దావీదు ఎల్లప్పుడు తండ్రి మీ సహాయం కొరకు ఎదురు చూస్తాడు తండ్రి ప్రభా. ఇదిగో దావీదును ఆదుకున్న దేవుడు తండ్రి ప్రభా. నేను మమ్మల్ని కూడా మీరు ఆదుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో ఇంతవరకు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఆనందంతో ఆరాధించాం ప్రభా. ఇదిగో తండ్రి మరలా తిరిగి వెళ్చి ఉండగా నేను క్షేమకరంగా జరిగించాడు. స్తోత్రం. ప్రార్థిద్దాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ శ్రేష్టమైన మనకు స్తోత్రాలు రాయన. ఇదిగో తండ్రి ప్రభా ఇంతవరకు నన్ను స్తుతించాం, ఆరాధించాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా నేను ఇంతవరకు నీ మాటలు విన్నాను తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి నాయన మాలో ఏ విధమైనటువంటి ఆకలి ఉందో తండ్రి ప్రభా వాక్యంతో ప్రభా ఇప్పుడే నేర్చుకున్నాను తండ్రి ప్రభా. ఇదిగో నాయన ప్రభా ఈ లోకంలో ఉన్నటువంటి ఆకలి కాదు కానీ ప్రభా. ఇదిగో నాయన ప్రభా నాయన ఆత్మకు కావలసినటువంటి ఆకలి తీర్చే నీ వాక్యం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి వాక్యంతో మా ఆత్మ
కావలసినటువంటి ఆకలిని మేము తీర్చుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. దుప్పు నీటి వాగుల కొరకు ఏ విధంగా ఆశపడిందో ప్రభా, ఇదిగా నీటి వాగులు మీరే తండ్రి ప్రభా. ఆ నీటి వాగుల కొరకు మేము కూడా ఆశపడుతూ ఉన్నాం తండ్రి ప్రభా. ఇదిగా ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరిచే దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో తండ్రి నిశ్చలో నిలిచిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి కావాల్సిన ప్రతి అవసరత నుంచి విడుదల దయచేయండి స్తోత్రాలు తండ్రి. ఇదిగో నేను పనులు లేకుండా అనేక మంది ఇబ్బందులు పడుచు ఉన్నారు తండ్రి ప్రభా. వారికి మంచి పనులు అనుగ్రహించండి మీకు స్తోత్రాలు. బలహీనంగా ఉన్నారు ప్రభా, బలపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి ప్రభా నాయన సంఘంలో కావాల్సిన ప్రతి అవసరతను మీరు తీర్చండి తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా త్వరలో జరిగే కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండండి ప్రభా. ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి సమస్యలు లేకుండా తండ్రి ప్రభా గొప్ప సంతోషం ఆనందంతో తండ్రి ప్రభా కూడుకులన్నీ జరగడానికి మీరు సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి మేము వినువారు మట్టుకు కాదు కానీ ప్రభా గ్రహించే వారంగా ఉండాలి ప్రభా, పాటించే వారంగా ఉండాలని మీ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభా. అన్ని విషయాల్లో తండ్రి మేము పాటించే వారంగా ఉండటానికి సహాయం దయచేయండి స్తోత్రం ప్రభా. ఇంకా తండ్రి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, రాని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగోనైనా శాంతమ్మ గారు బలహీనంగా ఉండి రాలేకపోయారు తండ్రి ప్రభా, మంచి ఆరోగ్యం దయచేయండి స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి నాయన ఇంకా ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారందరిని బలపరిచి శుక్రవారం సందుకు తోడుకు రండి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. శనిబాబుకు డ్యూటీ ఉన్న కారణాన్ని బట్టి సందుకు రాలేకపోయారు. శుక్రవారం మరలా మేము అందరం కలిసి ఆరాధించుకునే భాగ్యాన్ని మీరు దయచేయండి ప్రభా. చంద్రపాండిని మీరు జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో తండ్రి ఈ దినం ఆహార పదార్థాలు తయారు చేసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి స్తోత్రాలు. ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి చెందవలసిన దీవెన ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇదిగో నేను వచ్చిన బిడ్డలందరూ కూడా ప్రభా నేను ఇదిగో కానుకలు సమర్పించారు తండ్రి ప్రభా. ఇచ్చిన కానుకలు దీవించండి తండ్రి ప్రభా, నూరంతల ప్రతిఫలాన్ని దయచేయండి ప్రభా. ఇదిగో మరొకసారి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరినైనా ఎవరి హృదయంలో ఏ ఆలోచనతో సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి, వారికి ఉన్న ప్రతి ఇబ్బంది, ప్రతి సమస్య ఇప్పుడే తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పుడే తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ప్రభా మీరు సహాయం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరికి ఆనందాన్ని దయచేయండి తండ్రి, ప్రతి ఒక్కరిలో సంతోషాన్ని నింపండి తండ్రి ప్రభా. నేను కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు. ఇది ఒక కొడుకు ముగించుకుని మరలా మేము తిరిగి వెళ్చి ఉండగా తండ్రి నీ కృపతో నడిపించండి ప్రభా. క్షేమకరంగా గృహాలు చేర్చండి ప్రభా. గృహం చేరు పర్యంతం మరలా నీ నామాన్ని మహింపరుచుకునే భాగ్యం దయచేయండి ప్రభా. ఇదిగో మళ్ళీ శుక్రవారం దినం తండ్రి ప్రభా నాయన గొప్ప సంతోషం, గొప్ప ఆనందంతో నేను మేము అందరము నిశ్చందుకు వచ్చి మోకరించి ప్రార్థించుకునే భాగ్యాన్ని ధన్యతను అందరికి అనుగ్రహించండి. మాకున్న సమస్తాన్ని మీ అసలుకి అప్పగిస్తూ ఉన్నాను తండ్రి ప్రభా. ప్రతి ఒక్క కోరికను సిద్ధింపజేసి దేవుడు నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. సహాయం దయచేసి ఇదిగో నేను ఈ కొడుకు ద్వారా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకొని నమ్మొచ్చి ఉన్నాను తండ్రి. అన్ని విషయాల్లో మీ కృప కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం, మీ సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం తండ్రి. నీ కృపా కనికరం దయాజాలి ఎప్పుడు ఎల్లప్పుడు మాపై, కుటుంబాలపై, సంఘాలపై, సంఘంలో ఉన్న బిడ్డలందరిపై ఉంచి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి మేము అడిగిన ప్రార్థన మనవులన్నీ పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. పరలోక ప్రార్థన. పరలోకమందు మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినందు భూమి అందు నెరవేరిన గాక. ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇలా అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోంచి కీడు నుంచి తప్పించండి. రాజ్యంలో శక్తి, మహిమ నిరంతరం నీవయన్నావు తండ్రి. ఆమెన్. తండ్రి అయిన ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అనిన సహవాసము సమాధానము ఈ పునరుద్ధరణ కొడుకులో కూడా ఆరాధించిన ప్రియబిడలకు, వారి కుటుంబాలకు, ఏదైనా ఆయన పనిలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడకు ఆయన రాకడ పర్యంతము సదా దీవెన, సంతోషము, ఆనందము, సకల సమృద్ధి, ఆశీర్వాదం కలుగును గాక. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభునేసు రక్తమే జయం, ప్రభునేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్. 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 అందరికీ వందనాలండి.